భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వరమభయముదారం పుస్తకం చాక్షహారం మణివలయమనోజ్ఞైః పాణిపద్మైర్దధానా శితవసనలలామా కుందముక్తాభిరామా వసతు శశినిభాస్య వాజివాగ్దేవతానః. భారతీతీర్థనామ్నా యో భాభిః సందీపయన్ జగత్ అజ్ఞానధ్వాంత సంచేత జయత్యద్య జగద్గురుః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. సభాయే నమః. నిన్న రెండవ తరంగం మనం పూర్తి చేసుకుని ఈ గ్రంథం అవశ్య ఉపాధేయం, అందరూ ఆదరించాలి. ఈ గ్రంథంలో చేస్తున్నటువంటి ఉపదేశాన్ని బాగా ఆకలింపు చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటే సాంసారిక దుఃఖాలన్నీ పోతాయి, తాపత్రయాలన్నీ పోతాయి, అందరూ కూడా ఆనందరూపులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఉపసంహారం చేశారు. అయితే అనుబంధ చతుష్టయం ఉంది, బాగానే ఉంది. కానీ గురువు శిష్యుడు అనేటువంటి సంబంధం లేకపోతే వేదాంత విద్య శోభిల్లదు. కారణం ఏమిటి అంటే ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యైవ విద్య సాధిస్థం ప్రాపత్ అనే ఉపనిషద్వాక్యాలన్నీ కూడా ఆచార్యుని ముఖతః విద్యను చదువుకున్నప్పుడే అది రాణిస్తుంది. మనంతటా మనం చూసి నేర్చుకున్నా, మనం ప్రయత్నం చేసినా అది అంతంత మాత్రమే తప్ప దాని ఫలితాలు ఉండవు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కనుకనే నిన్న కూడా మనం ఏం చేసామంటే నిత్యకర్మానుష్ఠానము, ఈశ్వరోపాసనము ఇవన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధిని సంపాదించుకున్న వ్యక్తి ఏకాగ్రతని సాధించుకుని నిర్మలమై నిశ్చలమైన అంతఃకరణంతో ఒక సద్గురువుని సేవించాలి. వీడి పూర్వపుణ్యం బాగుంటే సరి అయిన గురువు దొరుకుతాడు. ఆ గురువుకి ఈయనకి ఒక సంబంధ బాంధవ్యాలు సక్రమంగా ఉంటాయి. అతను ఈయన ఎలాగైనా ఉద్ధరించాలి అనేటువంటి దృష్టితోటి ఉపదేశం చేస్తారు. అలా కనుక కాకపోతే సద్గురువు దొరకడు. అలా ఒకవేళ కర్మకాలి దొరికినా గురు కటాక్షం వీడికి లభించదు. గురు కటాక్షం లేనప్పుడు ఆ విద్య రాణించదు. వివేక చూడమండలో శంకరాచార్యుల వారు అన్నారు, కో నామ గురుహు అని అంటే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. వాడు బాగా తెలిసిన వాడు అయి ఉండాలి, శిష్యుడికి హితం కలగాలి అని ఎప్పుడూ ఉద్యుక్తుడై ఉండాలి. ఎలాగైనా సరే శిష్యుడికి నేర్పాలి, వీడికి రావాలి అనే దానికోసం ఎలా చెబితే వస్తుందో ఆ రకమైనటువంటి ప్రక్రియలన్నిటినీ ఆశ్రయించి ఎలాగైనా వాడికి వచ్చే విధంగా చేసేటువంటి వాడు గురువు అంటే. చేత గురువు శిష్యుడు అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది వేదాంత విద్యలో. అన్ని విద్యలకి ఉంది, తత్రాపి వేదాంత విద్యకి ఇది చాలా గొప్ప అవసరమైనటువంటి సన్నివేశం. ఈ మూడవ తరంగం చాలా చిన్నది. గురు శిష్యులకి సంబంధించినటువంటి అంశాన్నే ఆయన ప్రస్తావన చేశారు. తర్వాత 4, 5, 6, 7 తరంగాల్లో ఉపదేశ గ్రంథం. 4, 5, 6 తరంగాల్లో ఉత్తమాధికారులకి ఉపదేశం 4వ తరంగంలోను, మధ్యమ స్థాయిలో ఉండేటువంటి అధికారం కలిగిన వ్యక్తులకి 5వ తరంగంలోను, మనలాంటి సాదాసీదా మనుషులందరికీ 6వ తరంగంలోనూ ఉపదేశం చేసి ఉపసంహార పాదంలో 7వ తరంగంలో మొత్తం అంతా గ్రంథం సమాప్తి చేసి సర్వ వేదాంతములకు బ్రహ్మయందే తాత్పర్యం, సర్వ విద్యలకు అద్వైతమందే తాత్పర్యం కనుక ఏకా విద్య సురక్షిత, అద్వైత విద్య ఒకటే విద్య, ప్రకమావన్నీ దీనికి అంగములే అని నిరూపిస్తారు ఆయన. ఇది గ్రంథం తాలూకు పోకడ. ఇప్పుడు మనం 3వ తరంగంలో ఉన్నాం. దీంట్లో గ్రంథ ఆరంభంలో మనం చేసినటువంటి మాట ఏంటి అంటే అనుబంధ చతుష్టయం తెలుసుకోవాలి, విషయ ప్రయోజన సంబంధ అధికారులు అనేటువంటి 4 అంశాలని తెలుసుకోవాలి. బాగానే ఉందండి కేకల. నిన్న అనుకున్నటువంటి విధంగా మనుష్యులలో ఉండే 4 రకాల్లో మొదటి పామరుడు కానీ
రెండవది విషయ సుఖాలను అనుభవించే విషయీ కానీ ఆఖరి వ్యక్తిగా ఉన్న ముక్తుడు కానీ దీనికి అధికారి కాదు. మూడవ స్థాయిలో ఉండేటువంటి జిజ్ఞాసువే దీనికి అధికారి అనుకున్నాం మనం. ఆ జిజ్ఞాసు అయినటువంటి వాడు గురువుని సేవించుకోవాలి. ఎలాంటి వాడు ఆ గురువు అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం స్థితప్రజ్ఞం వరిష్టం శ్రోత్రియం సద్గురం ఆసాద్య తత్ప్రసాదాద్ వేదార్థ గ్రంథం పఠేత్. ఆ గురువు వేదాంత విజ్ఞానం చేత బాగా అర్థ నిశ్చయం కలిగి ఉండాలి. అంటే ఉపనిషత్తులు బాగా చదువుకోవాలి, వేదాధ్యయనం చేసిన వాడు అయి ఉండాలి, అనుష్ఠానంలో పెట్టి ఉండాలి, ఆ ఉపనిషత్తుల యొక్క అర్థాలని ఆకలింపు చేసుకుని ఉండాలి, ఆయన చాలా మంచి గుణగరిష్ఠుడై ఉండాలి, స్థితప్రజ్ఞుడై ఉండాలి, శ్రోత్రియుడై ఉండాలి. అలాంటి గురువుని సేవించుకోవాలి. మనం అందరికీ కూడా ఉపసీతే గురుం ప్రాజ్ఞ అని ఉపనిషద్ వాక్యాలు కనిపిస్తాయి. మనకి అనేక రకాలుగా కూడా సవిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఆనాటి కాలమాన పరిస్థితుల్లో అవన్నీ అక్షర సత్యాలు. అయితే ఈనాటి కాలమాన పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు ఉంటారా అంటే లేకపోలేదు, విరళంగా ఉంటారు, దొరుకుతారు ఎక్కడో. అది పూర్వపుణ్యం చేత అలాంటి సద్గురువులు ఎక్కడైనా దొరికితే మన అదృష్టం అనుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండడం అనేది కష్టం అవ్వచ్చు, కానీ ఆ విశేషణాలన్నీ లేవు, అలాంటి వారు దొరకరు అనేటువంటి మాట మాత్రం అది సత్య దూరమే. అంచేత గురు శిష్య సంవాద రూపంలో ఒక అర్థ నిరూపణం చేస్తే అప్పుడు వినే వాళ్ళకి అర్థం స్పష్టంగా తెలుస్తుంది, సుఖంగా తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే ఏవైనా సందేహాలు ఉంటే సందేహాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది, ఆ సందేహాలని నివారించుకోవచ్చు. కాబట్టి గురు శిష్య సంవాద రూపంలో ఈ ప్రకటనగా నడుపుతాము అన్నారు. ఇక్కడి నుంచి ఇంతవరకు ప్రోజ్ టైప్లో రాసేశారు. ఇంకెక్కడి నుంచి శిష్యుడు ప్రశ్నలు, గురువు గారు ఆన్సరు. మళ్ళీ ఆ ప్రశ్న మీద ఏదైనా అవాంతర ప్రశ్న కానీ ఆయన చెప్పిన సమాధానంలో సంతృష్టి కలగకపోతే మళ్ళా వివరణ అడగడం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. నిరాటంకంగా నీకు ఎన్ని సందేహాలు ఉంటే అన్నీ అడగచ్చు, అన్నిటినీ తీరుస్తాము అని గురువు గారు ప్రతిజ్ఞ చేసి కూర్చుంటారు. అలాంటి గురువు గారికి శిష్యుడికి కలిగిన సంవాద రూపంగా ఉత్తర గ్రంథం అంతా ఆరంభింపబడుతుంది. అయితే గురువు అంటే ఎవడు, ఎలాంటి వాడు అనే దగ్గర ఆయన చెప్పిన లక్షణం ఏంటి అంటే యహ సాంగ వేదాధ్యాయి తదర్థజ్ఞ జీవబ్రహ్మైక్య విషయక దృఢతర నిశ్చయాత్ పరినిష్ఠిత ఆత్మసాక్షాత్కారవాన్ సయేవ గురువు. దానికి ఆయన యుక్తి ఏం రాస్తున్నాడంటే, మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకుంటాం అనుకోండి, పలానా ఊరికి దారి అది అని అడిగితే ఆ ఊరికి వెళ్ళిన వాడు, ఆ దారిలో ప్రయాణం చేసిన వాడు, ఆ గమ్యాన్ని చేరిన వాడు ఆ దారి చెప్పాలి. కానీ అసలు ఆ దారి తెలియక ఆ గమ్యానికి వెళ్లకుండా ఉన్నవాడు మనలాంటి వాడు ఎక్కడ కూర్చుని అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని మ్యాప్ చూస్తే ఏం ఉపయోగం? ఆ మధ్యలో రోడ్డు ఉందో లేదో, మధ్యలో ఏ కలవత్తైనా పడిపోయిందో, అక్కడ ఏదైనా గోతులు గొప్పులు ఉన్నాయో మనకేం తెలుసు? ఆ దారిలో ప్రయాణం చేసి గమ్యానికి చేరిన వాడే మార్గాన్ని ఉపదేశించడానికి అర్హుడు. అదే రీతిగా వేదాంత విజ్ఞానంలో బాగా నిష్ఠ కలిగినటువంటి శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు మాత్రమే బ్రహ్మస్వరూపం తెలిసి ఉంటాడు కనుక ఆయనే బ్రహ్మోపదేశం చేయడానికి అర్హుడు, ఆయనే ముఖ్య గురువు. వేదాంత శ్రవణానికి చాలా గొప్ప అధికారాలు చెప్పారు శిష్యుడికి, చెప్పేటువంటి వాడికి అధికారాలు చెప్పారు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే మనందరికీ చెప్పడానికి నాకు కానీ వినడానికి మీకు కానీ అలాంటి అధికారాలు లేవు. ఎందువల్ల సన్యాస శ్రవణం కుర్యాత్ ఉంది ఉపనిషత్ వాక్యం. సన్యాసం తీసుకున్న తర్వాత శ్రవణం చేయాలి, వేదాంత శ్రవణం చేయాలి అని. సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం? సన్యాసం పుచ్చుకున్న తర్వాత వాళ్ళు వినాలనుకునే వాళ్ళు ఎంతమంది? పీఠాధిపతులుగా ఉండి ఆస్తులు బాగా డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నంతో ఉన్నారు, కానీ వాళ్ళు వినడానికి ఎంతమంది ఖాళీగా ఉంది? అంచేది అది కాదు, ఇది గౌణ అధికారం, ముఖ్యమైన అధికారం వాళ్ళకి, దానిలో సందేహం లేదు. కానీ మనమేమిటి అంటే గౌణ అధికారం. ఎప్పుడు వాళ్ళకి మనం ఈ విద్య రాణించి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ మనం అలాంటి అధికారాన్ని సంపాదించుకున్న తర్వాత అప్పుడు దీని ఫలం, ఈ సంస్కారం అప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం, ఎదర కాలంలో మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కాస్త ముందు జాగ్రత్తగా సామాను
సంభారాలన్నీ సమకూర్చుకున్నట్టుగా మళ్ళీ ఏడాది యజ్ఞం చేద్దాం అనుకుంటాడు. అప్పటికప్పుడు ఆ సామాన్ అంతా తెచ్చుకోవడం కష్టం కనుక ఇప్పటి నుంచి ఒక్కొక్కటి కూడబెడుతున్నాం అంటాడు. పెళ్లి చేస్తామండి అంటే అమ్మాయికి ఇచ్చి సారి ఇచ్చి పంపించే వస్తువులన్నింటినీ కూడా ఇప్పుడే జాగ్రత్త పెడుతూ ఉంటాడు ఒక్కొక్కటి. ఎందుకయ్యా అంటే అప్పుడు అన్నీ కొనుక్కోవడం కష్టం అండి, ఒక్కొక్కటి సర్దుబాటు చేసుకుంటే చివరికి ఆ టైం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. అదే రీతిగా మనందరికీ కూడా గౌణాధికారం ఉంది. ముఖ్యమైన అధికారం సన్యాసులకి, యతీశ్వరులకే. చెప్పేటువంటి యోగ్యత కూడా అలాంటి వాళ్ళకే. కానీ మనం ఏం చేయాలి అంటే ఇలా పెద్దలు చెప్పారు, మన సంప్రదాయం అది, ఇది ఇంతే అని ఎవరు చెప్పం. ధర్మశాస్త్రం కూడా ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమయ్యా ఇలా పెద్దలు చెబుతున్నారు ఇంకా పెద్దవాళ్ళని అడగండి, నాకు ఇలా అనిపిస్తోంది అని కూడా అనరు. చాలా పెద్దగా ఒక చిన్న కథ చెప్పేవారు. ఒక గురువు గారి ఇంట్లో ఇద్దరు చంటి పిల్లలు ఆడుకుంటున్నారు. ఇద్దరు శిష్యులు ఆయన దగ్గర చదువుకునేవారు. ఆ ఇద్దరు శిష్యులు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి కట్టెల మోపు తెచ్చుకొని ఒక చోట పెట్టారు. ఎటమాలుగా గోడకి పోగు చేసి పెట్టారు. చిన్న పిల్లాడు అలా తిరుగుతూ ఉంటే ఆ కట్టెల మోపు దాని మీద పడిపోయి వాడి ప్రాణాలు వదిలేశాడు. గురువు గారు వచ్చిన తర్వాత గురుపత్ని బాగా బాధపడింది. గురువు గారు వచ్చారు, ఏరా ఇది ఎవరిది సంగతి, ఎవరు చేశారు ఈ పని అని అంటే ఆ పిల్లాడు చచ్చిపోవడానికి కారణం ఎవరు అని అంటే వీళ్ళు ఎవరు పెట్టుకు వాళ్ళే నిజం చెప్తారు, నాకు తెలియదు అంటే నాకు తెలియదు అన్నారు. మేము ఆ కర్రల మోపు అక్కడ పెట్టామండి అంటే మాకు తెలియదు, అక్కడ పిల్లడు ఉన్నట్టుగా తెలియదు, దాని కింద పడి పిల్లడు పోయాడన్నట్టుగా కూడా మాకు తెలియదు, ఇది ఎవరి పని అంటే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. ధర్మదేవతని ధ్యానం చేసి పిలిపించారు. గురువు గారు సాక్షాత్కరించుకున్నారు. వస్తే ధర్మదేవత వచ్చి ఏం చెప్పాలి అని అంటే ఈ తప్పు వాడిది కాదు అంది. నేను వీడు చేసాడు అనే మాట అనలా, మొదటి వాడికి చేసాడు అనే మాట అనకుండా ఈ తప్పు రెండో వాడిది కాదు, బుద్ధిపూర్వకం అసలు కాదు. అది పరంపర. ఆ పరంపరలో మన సంప్రదాయం కూడా ఏం చెప్తున్నారు, ఇలాగ చెయ్యి, ఇలా చేస్తే నీకు లాభం వస్తుంది అనకూడదు. ఈ మార్గం కనిపిస్తోంది, పెద్దల నుంచి మనకు అలవాటుగా ఉంది, సంప్రదాయంలో ఉంది. ఆచరిస్తే దానివల్ల వచ్చేటువంటి దాంట్లో సరి దోషం కనిపిస్తుంది. ఈ దోషం మనకెందుకు తెచ్చుకోవడమా అదే మనం జాగ్రత్త పడదాం అనే ఉద్దేశంతో ఇలా చెయ్యని ఖచ్చితంగా చెప్పకుండా ఇలా అనిపిస్తుందండి ఇంకా పెద్దలను అడగండి అని తప్పుకుంటాం. ఆ రకంగానే ఇక్కడ కూడా గౌరవమైన అధికారం మనందరికీ ఉంది కాబట్టి మనందరం చదువుకోవడం చెప్పడం జరుగుతుంది. ముఖ్యాధికారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత అధ్యయనం చేస్తాము అంటే అప్పటికి అధ్యయన కాలం కానీ అధ్యయన సామర్థ్యం కానీ అప్పుడు ఉండవు కనుక ముందుగా కాస్త జాగ్రత్త పడి అందరూ వేదాంత అధ్యయనం చేసుకోవటం. కానీ దానికి యోగ్యమైనటువంటి సద్గుణాలని సదాచారాన్ని ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటూ ఉంటే ఈ చదివిన వేదాంత విద్య కొంతవరకు కాకపోతే కొంతవరకైనా ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మన ప్రవర్తన దీనికి విరుద్ధంగా ఉండి ఆహార వ్యవహారాల్లో కానీ లేక దీనికి జీవన విధానంలో కానీ ఏమాత్రం మార్పు రాకుండా వేదాంత పుస్తకాలు వల్లించి బట్టి అప్పచెప్పేస్తాము అన్నా దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు అనేటువంటి అభిప్రాయం కూడా దీనిలో కనిపిస్తూనే ఉంటుంది. అంచేత ఆత్మజ్ఞుడైన వాడు వేదాధ్యయన శూన్యుడైతే తను ముక్తులవ్వచ్చు. ఆత్మజ్ఞానం గలవాడు తను బాగా పరిణతి గెలిపేయవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. కానీ పరోపదేశానికి వాడి గురువుగా రాణించలేడు. కారణం ఏంటి అంటే యుక్తులు చెప్పాలి. వేదాల్లో ఉపనిషత్తుల్లో కనపడినటువంటి యుక్తుల్ని చూపించి ఎదురువాడి సందేహాలు తీర్చాలి. తనకి బాధ తెలిసిన ఎదురువాడికి చెప్పడానికి కొన్ని రకాలైనటువంటి శాస్త్ర మార్గాలు అవసరం అవుతాయి. కాబట్టి స్వయం ముక్తోపి పరోపదేశ యోగ్య గురువు నస్యాత్. ఎందువల్ల అంటే జిజ్ఞాసు శిష్య హృద్గత సందేహ నివర్తనక్షమాణం యుక్తీనాం ప్రతిభానం వేదాధ్యయన శూన్యస్య నజాయతే. ఇది ఆయన చెప్పే సిద్ధాంతం. అంటే ప్రతివాదులు కానీ లేదా సందేహాలతో అడిగేవాళ్ళు కానీ
లేదా మన మీద ఇష్టం లేకుండా మనని కచ్చగట్టి మనం చెప్పింది తప్పని పట్టుకుని ఎలాగైనా మేము తప్పు అందాం అనే హఠంతో ప్రయత్నించే వాళ్ళు కానీ అనేక ప్రశ్నలు చేయొచ్చు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే యుక్తులన్నీ వేదాలు ఉపనిషత్తులు చదవని వాడికి దొరకవు. కాబట్టి అన్ని ఆగమాల్లో వీటి యుక్తులు ఉన్నాయి, ఉపనిషత్తుల్లో వీటి యుక్తులు ఉన్నాయి. వాటిని ఆకలింపు చేసుకున్నవాడు మాత్రమే ఈ సిద్ధాంతాన్ని సమర్థించి నిరూపించగలడు. లేకపోతే ప్రశ్నలకి సమాధానం రాదు. ఇది ఇంతేనండి అని మొండివాదం చేయాల్సి వస్తుంది. అందుచేత అధ్యయన సంపన్న ఉండాలి. పోనీ అలా ఉంటే చాలు కదా అని అంటే, వేదాధ్యయన సంపన్నుడు ఉంటే చాలు కదా అంటే, వాడికి ఆత్మజ్ఞానం లేకపోతే వాడికి అది క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. యుక్తులు ఉంటాయి కానీ ఈ యుక్తులను ఎటుపడితే వాడుతాడు. వాడి ఆలోచన బాగా తెలివైన వాడు సరి అయినటువంటి బుద్ధి వంకర మార్గంలోకి వెళ్లకుండా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఆ తెలివితేటలు వంకర మార్గంలో ప్రయత్నం చేస్తే వాడు ఎక్స్ట్రీమ్ నష్టాన్ని కలిగిస్తాడు. అంచేత ఆత్మజ్ఞానము కావాలి, వేదాధ్యయన సంపద కూడా కావాలి. అలాంటి వాడే శిష్యుడి యొక్క సందేహాల్ని తొలగించగలడు. ఏమిటవి అని అంటే, భేదమే అన్ని సందేహాలకి మూలం. భేదాలు పంచభేదాలు అంటారు. మనకి ప్రధానంగా ప్రతికక్షులు మాధులు. అద్వైతానికి విచిత్రాద్వైతులు పెద్ద ప్రతికక్షులు కాదు. విచిత్రాద్వైతంలో ఎక్కడో అంశంతో సిద్ధాంతంలో తేడా తప్ప తకమా సిద్ధాంతం అంతా విరుద్ధం కాదు. కానీ మాధవ సిద్ధాంతానికి అద్వైత సిద్ధాంతానికి చొక్కెదురు, పగలు రాత్రి ఉన్న తేడా ఉంది. వాళ్ళు మంత్రాలయంలో మేము అందరం వెళ్ళేటప్పుడు మా గురువు గారు అక్కడ ఉండేవారు. ఇప్పుడు చెప్తుండే శ్రీమన్ మాధ్వమతే హరిస్మరతర సత్యం జగత్ తత్వతో భేదా జీవగణా హరేరనుచరా నీచోచ్చభావం గతా ముక్తిర్నైజ సుఖానుభూతి కమలాభక్తిశ్చ తత్సాధనం అక్షాదిత్రదయం ప్రమాణం అఖిల ఆమ్నాయేక వేద్యో హరి అని వారి సిద్ధాంతం చెప్తారు. ఇదంతా మనకి పూర్తి విరుద్ధం. ఎందువల్ల వారు ప్రారంభం జగన్ విద్యాన్ని మనం అంటే సత్యం జగత్ అంటారు వాడు. జీవుడు బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపరహ అని మనం అంటే వాడేంటున్నారు, భేదం సత్యము, తత్వతో భేద, తాత్వికమైన పారమార్థికమైన భేదం ఉంది. ఎన్ని భేదాలు? ఒక భేదం కాదు, 5 భేదాలు ఉన్నాయి, పంచభేదాలు. ఏమిటవి అని అంటే, జీవేశ్వర భేద, జీవ పరస్పర భేద, జీవ జడభేద, ఈశ్వర జడభేద, జడానాం పరస్పర భేద. 5 భేదాలు. అంటే జీవుడు ఈశ్వరుడు ఈ రెండు వేరు వేరు. బాగా జీవులందరూ కూడా అన్ని కోట్ల మంది ఉన్నారు. జీవులు ఒకరికి సంబంధం లేదు, ఏ జీవుడు ఆ జీవుడే. కానీ జీవులు పరస్పరం భిన్నులు. జీవుడు వేరు, జడమైన జగత్తు వేరు. 3 తత్వాలు, తత్వత్రయం అని విశిష్టాద్వైత సిద్ధాంతంలో పుస్తకం. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ 3టికి తత్వత్రయం అని పేరు. ఆ 3 తత్వాల్ని బాగా వివేచన చేస్తే వేదాంతం బాగా వంటపడుతుంది. అలాంటి వాటిల్లో 3టికి కూడా ముక్కాలు కుంపట్లాగా ఉంటాయి, అన్ని భేదాలే. జీవుడు ఈశ్వరుడు వేరు, జీవుడు జడము వేరు, జడము ఈశ్వరుడు వేరు, జీవులు పరస్పరం వేరు, జడమైన ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ వేరు వేరు. మొత్తం 5 భేదాలు వస్తాయి. ఈశ్వర జడభేదము, జడముల యొక్క పరస్పర భేదం. ఈ భేదాలన్నిటినీ పంచభేదములు, భేద సిద్ధి అని వాళ్ళ పుస్తకం, భేద ధిక్కారము అని మన పుస్తకం. అద్వైత సిద్ధాంతానికి అనుగుణంగా భేద ధిక్కారము అనే పుస్తకంలో ఈ పంచభేదాలకి ఖండన కనిపిస్తూ ఉంటుంది. వాటిని మనము వాళ్ళు పుస్తకాలు రాసేసుకోవడం తెలివితేటలు కాదు. శంకరాచార్యుల వారి సిద్ధాంతం ఏంటంటే, ఉపనిషత్తు ఏం చెప్పిందో వినండియా అని. ఉపనిషత్తు ఏం చెప్పింది? ఉదరమంతరం కురితే ద్వితీయాద్వైభయం భవతి అని శృతులు కనిపిస్తున్నాయి కదా. భేదం కనిపిస్తే భేదదర్శి దుఃఖాన్ని పొందుతాడు. దేవి భాగవతంలో కూడా సదైకత్వం నా భేదోస్తి, భేదకృత్ పాపకృత్ భవేత్. భేదం కనిపిస్తే అది దుఃఖము పాపము అవన్నీ వస్తాయి. అద్వైతము అభేదము ఏకత్వము ఇవి అనుకూలంగా ఉంటాయి అనేది శృతి సిద్ధమైన సిద్ధాంతం. కాబట్టి భేదము ఖండించాలి. మరి భేదం ఖండించాలి అంటే మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఆ శిష్యుడు సమర్థుడే అయినా గురువుకి కనుక సరి అయినటువంటి విజ్ఞానము ఆ నిష్ఠ కనుక లేకపోతే శిష్యుడు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం వాడు చెప్పలేడు.
కాబట్టి దానికోసం ఏం చేయాలి? అవిద్యాది సర్వమనసూన్య అద్వితీయ బ్రహ్మైవాహమస్మి అనేటువంటిది అపరోక్ష జ్ఞానం కలిగేలాగా చూడాలి. మనకి వేదాంత సంప్రదాయాల్లో పాఠం చెప్పేటప్పుడు మొదటి పుస్తకమే వేదాంత పరిభాష మొదలెట్టినా సరే గురువు గారు శిష్యుడు కూడా ఇద్దరు కూడా ఏమంటారంటే సలభోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అని. ఈ మాట ఎప్పుడైతే ఈ మొట్టమొదటి నుంచి వచ్చిందా అంటే ఇది అలవాటు చేయి, ఇప్పటి నుంచి చిట్ట చివరికి ఈ సిద్ధాంతం వస్తుంది మీకు. నేనే బ్రహ్మమును, నాకు ఎటువంటి ఉపప్రవములు లేవు, అన్ని దుఃఖాలకి దూరమైన అత్యంతము ఆనంద స్వరూపమైన పరబ్రహ్మము నేనే అయ్యున్నాను అని అన్ని ప్రారంభించి పుస్తకం చదువుతారు. చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఇదే సిద్ధాంతం. కారణం ఏంటి అంటే చెప్పేవాడు వేరు, చదివేవాడు వేరు, రెండు లేవు, ఒకటే. గురువు వేరు శిష్యుడు వేరు అనే భావం కూడా వ్యావహారికమే తప్ప పారమార్థికం కాదు. అలాంటి సిద్ధాంతంలో ఆ సాక్షాత్కారం కలిగినటువంటి వాడే శిష్యుడు, సాక్షాత్కారం గలవాడే గురువు కూడా అవుతాడు. ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉన్నప్పటికీ స్వప్నంలో మనకి కనిపించే వస్తువులు ఎంత అబద్ధము అని తర్వాత నిద్ర మేలుకున్న తర్వాత మనకి ఎలా తెలుస్తుందో ఆ రకంగానే ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత ఈ దృశ్య ప్రపంచం అంతా అబద్ధము అనేటువంటి విషయాన్ని వాడు గుర్తిస్తాడు. కాబట్టి ఈ గురువు ఈ శిష్యుడు చాలా అవసరం. చాలా ప్రసిద్ధంగా అందరికీ వచ్చిన శ్లోకం ఈ శ్లోకం ఈయన రాశాడు. ఇది స్మృతి గ్రంథం అని రాస్తారు. బహవః గురవస్సంతి శిష్య విత్తాపహారకా దుర్లభోయం గురుర్దేవి శిష్యహృత్ తాపహారక. ఇది ఎక్కడిది శ్లోకం? స్మృతిలో ఉందట. ఏ స్మృతి అనేది రాయలేదు కానీ ఇది స్మృతేహే అని ఉదహరించారు. అంటే స్మృతి గ్రంథాల్లోనే గురువులు చాలా మంది ఉంటారు, శిష్యుల తాలూకు డబ్బుని కాంక్షించేవాళ్ళు అపహరించేవాళ్ళును, కానీ శిష్యుల హృదయ పాపాన్ని పోగొట్టే గురువు చాలా దుర్లభుడు. అలాంటి గురువు దొరకడం చాలా కష్టం. కానీ పొందండి, గురువుకి ఇన్ని లక్షణాలు చెప్పారు, బాగానే ఉంది. శిష్యుడు ఎలాంటి లక్షణాలు? శిష్యుల లక్షణాలు చెప్పేదే ఉన్నాయా? మొదట్లోనే చెప్పే ఉన్నారు కదా. వేదాంతానికి ఎవడు అధికారి అని అన్నామో వాడే శిష్యుడు. జిజ్ఞాసువు అధికారి, సాధన చతుష్టయ సంపన్నుడు అధికారి అన్నాం కదా. ఇదే అధికారం. వేదాంత గ్రంథ ప్రవృత్తి సంపాదకం ప్రథమ తరంగే అధికారి విశేషణ ముక్తం సాధన చతుష్టయ రూపం తత్సంపత్తిరేవ శిష్యస్య లక్షణం. సాధన చతుష్టయ సంపద అనేదే శిష్యుడికి లక్షణం. అది చాలా తేలిక మాటలా కనిపించిన ఎన్నో జన్మల ఫలం. అది సాధన చతుష్టయం దొరకడం అంటే నిత్యానిత్య విష్ణు వివేకం దొరకడం ఎంత కష్టం. విద్యారణ్య స్వాముల వారు శంకర విజయంలో రాస్తూ కామం వస్తు విచారతో వచ్చినదయం అని రాశారు. శంకరులకి చిన్నతనంలోనే కోరికలు పోయాయిట. నిత్యానిత్య వస్తు వివేకం కలిగింది. కారణం ఏమిటి అంటే వస్తు విచారం చేశారు ఆయన. ఇది నిత్యమా, ఇది అనిత్యమా, ఆత్మ నిత్య అతో అన్యదార్థం, ఆత్మ ఒక్కటే నిత్యం, తక్కువన్నీ అబద్ధమే అనేటువంటి నిశ్చయం శృతి సిద్ధంగా ఆయనకి తెలిసింది కాబట్టి ఆయన వివేక సంపన్నుడు అయ్యారు. కామం వస్తు విచారతోచ్చినదయం పారుష్య హింసాకృత క్షాంత్య దైన్య పరిగ్రహానృత కథాలోహంస్తు సంతోషత మాత్సర్యంతు అనసూయయా మద మహామానౌ చిరంభావిత స్వాన్యోత్కర్షగుణేన తృప్తిగుణత స్పృష్టాం పిశాచీమపి అని అచ్చినతోని క్రియ అన్నిటికీ అధ్యాహారం. అంటే తీసుకోవలసినటువంటి గుణ సంపద, దూరం చేసుకోవలసిన దుర్గుణాలు, వాటిని ఎలా పోగొట్టుకోవాలో ఆ శ్లోకంలో చూపించి అటువంటి సద్గుణ సంపన్నులు శంకరాచార్యుల వారు అని వర్ణిస్తారు ఆయన. అదే రీతిగా నిత్యానిత్య వస్తు వివేకం మనకు సంపాదించుకోవాలి. వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే మంచి పనులు చేయడంలో వైరాగ్యం కాదు, ఫలభోగ వైరాగ్యం. కర్మల యందు వైరాగ్యం పనికిరాదయా, కర్మ ఫలాల యందు వైరాగ్యం కావాలి అని. ఇది ఐహికమైన ఆముష్మికమైన ఫలములు అనుభవించేదాల్లో వైరాగ్యం, విరక్తి ఉండాలి. కర్మలు చేయడం మానకూడదు, ఐహిక కర్మల్ని చేయాలి. ఆముష్మిక శ్రేయస్సుని ప్రతిపాదించే యజ్ఞదానాదులని చేయాలి, కానీ వాటి ఫలితాలను మాత్రం దైవే సమర్పణం చేయాలి. తత్సబ్రహ్మార్పణ వస్తు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు అనేస్తున్నాం. మనం సంధ్యావనం చేసినా చెట్టు చివరిలో ఏదో ఫలం పరమేశ్వరార్పణ వస్తు అంటున్నాం. ఎవడు ఈ చేతిలోనైనా కాస్త అస్తోదకం వేస్తే ఏదో ఫలం పరమేశ్వరార్పణ వస్తు. మన సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి నేర్పారు. అవి అలవాటు పోయాయి.
మనం అసలు మామూలు పరిశేషణ చేయలేము, దాని మీద నీళ్లు చల్లి అన్నం తినేవాళ్ళే లేరు అనుకోండి. కానీ అన్నం తిన్న దగ్గర నుంచి, సంధ్యావందనం చేసిన దగ్గర నుంచి, స్నానం చేసిన దగ్గర నుంచి ప్రతి పనిలోనూ పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్నాను తప్ప నా కోసం నేను చేయట్లేదు. నాకు కావాల్సిందల్లా ఏంటి? పాపక్షయం. మమ ఉపాస దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అనేది అన్ని సంకల్పాలకి కామన్. చిన్న సంధ్యావందనం చేయండి, లేదా చిన్న స్నానం చేయండి, లేదా రాజసూయ అశ్వమేధాది మహాక్రతువులు చేయండి, అన్నిటికీ ఒకే ఫలం, పరమేశ్వర ప్రీతి. ఈశ్వరార్పణ బుద్ధిగా కనుక పని చేస్తే ఆ పని బంధకం కాదు, లేకపోతే ఆ పని కూడా మనని బంధిస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అని గీతంలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం చేసిన పని అయితే నీకు ఫలితాలను ఇవ్వదు, లేకపోతే ఆ పని మంచో చెడ్డో నీకు సంఖ్యలుగానే ఉంటాయి. అది ఇనుప సంఖ్యలు అవ్వచ్చు, బంగారు సంఖ్యలు అవ్వచ్చు, ఏదైనా సరే బంధకమే. కర్మలన్నీ బంధిస్తాయా లేదా అని అడిగితే కర్మలు కర్మలుగా చేసి కర్మఫలాల్ని కోరితే అవి బంధిస్తాయి. కర్మల్ని నిష్కామనగా చేసి పరమేశ్వరుడికి అర్పిస్తే ఫలాన్ని అవి ఏవి బంధకం కావు. మరి అవి ఎందుకంటే మేము చేయడం మీ చిత్తశుద్ధి కోసం చేస్తామంతే. అన్నిటికీ ఫలం చిత్తశుద్ధి అనేదే వేదాంత సిద్ధాంతం. ఆ కర్మ ఫలాన్నే మనం కోరుకుంటామంటే మాత్రం అది మనకి సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏం చెప్పారంటే, గురువు యందు శిష్యుడికి అపారమైన భక్తి ఉండాలి. ఈ భక్తి ఎలాంటిది అని అంటే, ఈశ్వరుడి మీద ఎంత భక్తి ఉంటుందో దానికంటే ఎక్కువ భక్తి గురువు మీద ఉండాలి. ఉపనిషత్తు ఏం చెప్తోంది అంటే, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు అని చెప్తారు. దేవుడి యందు ఎలాంటి భక్తి ఉంటుందో గురువు యందు కూడా అలాంటి భక్తే ఉండాలి అని చెప్పింది ఉపనిషత్తు. కానీ వీరంటారు దేవుడి యందు ఉండే భక్తి కంటే ఎక్కువ భక్తి ఉండాలండి గురువు యందు అని. కారణం చెప్పాలిగా, మాట అన్వేస్తే సుఖమేంటి లేదని చెప్పాలి. అంటే భగవంతుడు ఏం చేస్తారు, భగవంతుడిని మనం భక్తితో కొలిచామనుకోండి ఏమొస్తుంది? అదృష్టం వస్తుంది. కానీ గురువు గారిని కొలిస్తే అదృష్టంతో పాటు దృష్టమైన ఉపదేశము, అర్థజ్ఞానము మొదలైన ప్రయోజనాలు వస్తాయి. కనుక దృష్టాదృష్ట ఉభయ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కనుక గురు సేవ చాలా గొప్పది. అంతకంటే ఈశ్వర సేవ అంటే, ఈశ్వర సేవ కేవలం అదృష్ట ఫలం వస్తుంది. ఆయన కనపడ్డు, మనకు ఆ ఈశ్వరుడు కంటికి కనిపించడు, ఆయన అనుగ్రహించడం లేదో మనకి తెలియదు. మనం ఎంత భక్తి చేసినా మనకి రిజల్ట్ ఉండిందా లేదా అనేది మనకు కనపడని విషయమే తప్ప కనిపించే విషయం కాదు. అంచేత ఆయన రాసేది ఏమంటారంటే, గురూపదేశమంతరా స్వాత్మతత్వం నజానీయాత్ అని ముందు చెప్పి, గురూపదేశం లేకుండా తనకి ఆత్మోపదేశం అనేది దొరకదు కాబట్టి ఖచ్చితంగా గురువునే ఆశ్రయించాలి. కానీ గురువు అనేటువంటి వాడి యొక్క సేవ ఈశ్వరుడి సేవ కంటే అధికము. ఎందువల్ల అంటే కనిపించే ప్రయోజనాలతో పాటు అదృష్ట ప్రయోజనాన్ని కూడా ఇస్తాడు. కనుక ఈశ్వర సేవ కేవలం అదృష్ట ప్రయోజనాన్నే ఇస్తుంది. అయితే గురువు ఎందుకండి? కష్టపడి చదువుకుందాం, పుస్తకాలు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవడానికి మన దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసేసుకుందాం అని అంటే చక్కటి ఉదాహరణ చూపిస్తున్నారు ఆయన. గురూపదేశం లేకుండా ఇతర శాస్త్రాల్లో చాలా ఆరితేరిన గొప్ప పండితులు, తర్కమో వ్యాకరణమో మీమాంసో లేదా ఇతర విద్యలో వాటిల్లో బాగా ఆరితేరిన పండితులు వేదాంత పుస్తకాలు తీసుకుని చదువుకోవడం అనేది మనం చూస్తున్నాం. అలా చదువుకుంటే వాళ్ళకి ఏముంటుంది? స్వాతంత్ర్యేన వేదార్థం విచారయంత గురు సంప్రదాయ అభావాత్ భేద ఏవ సర్వవేదార్థ ఇది స్వమతి విభవానుసారేణ నిశ్చిత్య భేద రూపం క్షారజలమేవ పిబంతి అని. దానికి దృష్టాంతం ఏమిస్తున్నాడంటే ఆయన, సముద్రం లాంటిది వాంగ్మయం. సముద్రంలో నీరుంది, అది ఉప్పగా ఉంటుంది. మనంతటా మనంగా సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తాగితే ఆ ఉప్పటి నీళ్ళే తాగాల్సి వస్తుంది. అదే కనుక ఆదిత్యుడు తన కిరణాలతో ఆ జలాన్ని సంగ్రహించి అది వర్షంగా కురిపిస్తే అది అమృతోపమానంగా మధురమైనటువంటి జలంగా మారుతుంది. అలాంటి ఆదిత్యుడు లాంటి వాడు గురువు. సముద్రం లాంటి వాంగ్మయం ఉన్నా ఆ వాంగ్మయంలో నీరు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ
అది సూర్య భగవానుడు తీసుకుని వృష్టి రూపంలో మళ్ళీ వస్తే అది అమృతంగా తయారవుతుంది, మధురంగా ఉంటుంది. స్వతంత్రంగా తీసుకున్నట్లయితే అది ఉప్పగానే ఉంటుంది. అలాగే వేదశాస్త్ర వాంగ్మయాన్ని మనంతట మనంగా కలిసి చూస్తే మన కంటికి కనిపించేది వేదమే కనిపిస్తుంది. వ్యవహార ప్రపంచంలో ఉన్నాం కనుక వ్యావహారికమైన ప్రపంచం నిజం అనుకుంటాం కాబట్టి ఈ దృష్టితో మనం దాన్ని చూస్తే అంతా వేదాలన్నీ భేదాన్నే చెప్పేయండి, శాస్త్రాలన్నీ భేదాన్నే చెప్పేయండి, వేదమే పరమార్థం అండి, ఈశ్వరుడిని శరణాగతి పొందండి, ఆయన కాళ్ళ మీద మనం పడతాం. గురువు గారు అనేవారు, ఆయన కాళ్ళ మీద ఎప్పుడు నీ బతుకు కాళ్ళ మీద పడటం ఆయన అలాగే అంటూ ఉండదేనేటయ్యా, నువ్వు పెరగవా, ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర పడుతూ ఉండదేనా నీ బతుకు అంతేనా, ఎన్నాళ్ళు పడతావు ఇలాగనివారు. కాళ్ళ మీద పడ్డం రైతే, కొంతకాలం పడ్డావు, తర్వాత నేను నీ అంత బాగుంది అవ్వాలి, లేదా నేను కూడా బయటకు రావాలి అని అనుకోవాలి కదా, ఎప్పుడు అనుకోవా ఇంకా అనేవారు. అలాగా అద్వైత సిద్ధాంతంలో నువ్వు నేను ఒకటే అనే స్థితి. ఎప్పుడు ఆయన అనుగ్రహించేవాడు, మనం అనుగ్రహింపబడేవాళ్ళం అనేటువంటి భేద దృష్టితో ఉంటే ఆ తారతమ్యం అలా నిలబడిపోతుంది. అలాగా అది ఉపనిషత్ సిద్ధాంతం కాదు. తత్వమస్యాది మహావాక్యాలన్నీ కూడా అభేదాన్నే చెబుతున్నాయి. కాబట్టి ఉప్పటి జలం కాకుండా తియ్యటి జలం కావాలి అనుకోవడం ఎంత స్వాభావికమో, అలాగే వేదశాస్త్ర సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి అంటే గురువు ముఖత చదువుకున్నట్లయితేనే దాని యొక్క నిజమైన తత్వం తెలుస్తుంది మనకి అనేటువంటి అభిప్రాయం. కనుక నిత్య నిరతిశయ అపరోక్ష అఖండ ఆనంద స్వరూప ఆత్మాధికమాయ సద్గురు సమాశ్రయం అవసరం అనేటువంటి మాట తెలియచారు. అయితే బ్రహ్మజ్ఞుడైన గురువు అనే మాట ఎందుకు అనాలండి అని అంటే, అలా కాకపోతే ఒకప్పుడు సముద్రంలోంచి నీళ్లు తీసుకోవాలనుకోండి, ఏదో మనం ఒక మోటార్ పెట్టుకోవచ్చు, పైపు ద్వారా తెప్పించుకోవచ్చు. అప్పుడు మనం స్వతంత్రంగా తీసుకోలేదండి, మేము ఎంతో పైపుల ద్వారా తెప్పించుకున్నామండి అనొచ్చు. పైపుల ద్వారా తెప్పించుకోవడానికి ఆదిత్యుడు వృష్టి రూపంలో కురిపించడానికి తేడా ఉంది కదా. అలాగే ఒక అజ్ఞుడైన వాడు తెలివి తక్కువ వాడికి మధ్యలో ద్వారంగా పెట్టుకుని వాడి ద్వారా మనం ఈ విజ్ఞానాన్ని సేకరిస్తాం అన్నా అది ఉప్పగానే ఉంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చేత్తో నీళ్లు తీసుకున్నా, ఓ బాల్చీతో ముంచుకున్నా అది ఉప్పగానే ఉంటుంది. దానిలో పైప్ పెట్టి మోటార్ రన్ చేసి మోటార్లో తీసుకొచ్చినా అది ఉప్పగానే ఉంటుంది. కానీ అది కనుక మళ్ళీ ఆదిత్యుల వరకు వెళ్ళి అక్కడ ఫిల్టర్ పాయింట్ తయారైన తర్వాత వస్తే అది తీయగా ఉంటుంది. మనకి ఇవాళ వాటర్ ఫిల్టర్ ప్లాంట్స్ వచ్చాయి, కానీ సముద్ర జలాన్ని తీయగా తయారు చేసే ప్లాంట్స్ ఇంతవరకు మనకు కనపడలే. మన విజ్ఞానం అంతవరకు పెరగలేదేమో. పేద మహానుభావులు ఎవరైనా పెంచినా అలాంటి మార్పు చేయగలిగిన సమర్థుడు ఎవరో ఆయనే నాకు సద్గురువు లాంటి వాడు అని ఉదాహరణ చెప్పుకుంటాం. మనకేం పోయింది, సూర్యుడు అందరికీ అనుభవ సిద్ధం. ఒకవేళ అలా కాదు, సముద్ర జలాలని కూడా ఫిల్టర్ చేసి తీయగా తయారు చేయగలిగిన మేధావి అయిన సైంటిస్ట్ ఉంటే సంతోషం, ఆయనే సద్గురువు, ఆయన పోలిక సద్గురువు లాంటి వాడు ఆయనే. ఆయనలాగా మనం కూడా సమర్థుడైనటువంటి వాడిని ఆశ్రయించుకుని మన విజ్ఞానాన్ని పొందాలి తప్ప మనంతటా మనంగా చేయకూడదు. ఇంకొక ప్రశ్న చేశారు, ఏమండి ఉపనిషత్తుల వల్ల వినాలి అనే మాట కనిపిస్తోంది. శ్రోతవ్య శృతివాక్యేభ్య, ఇది నియమ విధి, శృతివాక్యముల ద్వారానే వినాలి అనేది నియమం అని అంటే, ఇలా ఉపనిషత్తుల ద్వారా వినాలి అనేది నియమంగా చెప్తున్నారు కదా, మరి మీరేదో పుస్తకం రాశారంటున్నారు, మీరు రాసిన పుస్తకం ఇది పౌరుషేయ గ్రంథం కదా, మరి దీనివల్ల మాకు వేదాంతం వంటపడుతుందా? అపౌరుషేయమైన వేదాలు ఉపనిషత్తులు వాటిని తీసుకోవాలి, కానీ పౌరుషేయమైనటువంటి గ్రంథాలను బట్టి మేము అర్థ నిర్ణయం చేయడం కుదురుతుందా? మీ పుస్తకం చదవండి అంటున్నారు, మీ పుస్తకం మాకు వేదాంత భిక్ష పెడుతుందా అని ఒక ప్రశ్న చేశాడు శిష్యుడు. చెప్తే గురువు గారు అంటున్నారు, నాయన పౌరుషేయం అయితే అది మనకి ఉపయోగించదు, అపౌరుషేయం అయితే ఉపయోగిస్తుంది అని నువ్వు అంటున్నావు. దానికి నేను ఒప్పుకుంటాను నాయన, బాగానే ఉంది. పౌరుషేయ గ్రంథాలు ఎందుకు మనకి అలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేవు? వేదాన్ని అనుసరించడం లేదు కాబట్టి, లేదా వేదానికి విరుద్ధంగా చెప్పేయి అనడం వలన ఏం కారణం? ఈ రెండు మాటల్లోనూ తేడా చెప్తున్నాకండి. పౌరుషేయ గ్రంథాలు స్వతంత్రమైన మేధా సంపదతో రచింపబడ్డాయి, ఇవి వేదాలను అనుసరించడం లేదు అంటారంటవా? కాదు, నా పుస్తకం అంతా వేదాన్ని అనుసరిస్తూనే ఉంది.
కాదండి, వేదాన్ని అనుసరించినా సరే అలా కాకుండా వేదార్థ అపరిజ్ఞానం ఉంది, వేదార్థ అనుభవానికి విరుద్ధంగా ఉంది అని కనుకంటే అలా పౌరుషేయ వేదాంత వాక్యాల వల్ల మీకు అర్థనిర్ణయం కాదు అంటే శ్రీమద్ రామాయణమో మహాభారతమో భగవద్గీత స్మృతో ఇలాంటివన్నీ కూడా స్మృతి గ్రంథాలన్నీ మహర్షి ప్రణీతాలే కదా, అవి పౌరుషేయాలేగా. ఇప్పుడు వాటిని అన్నింటినీ నువ్వు తీసుకోవా? స్మృతి ప్రామాణ్యాధికరణం అని మీమాంసలో అధికరణం ఉంది. శృతి ఎంత ప్రమాణమో శృతి మూలకములైనటువంటి స్మృతి గ్రంథాలన్నీ కూడా అంతే ప్రమాణములు. తన్మూలములైన అంటే వేద మూలకములైన స్మృతి గ్రంథాలన్నీ కూడా ప్రమాణములు అని అందరూ ఆస్తికులు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మనం ఇది పౌరుషేయమా అపౌరుషేయమా విచారణ కాదు, అపౌరుషేయమైన వేదాన్ని అనుసరిస్తున్నాయా లేదా, ఆ వేదానికి విరుద్ధంగా ఏదైనా చెప్పేయా అని చెబితే వేదానికి విరుద్ధంగా చెప్పిన వాక్యాలు ప్రమాణం కాదు. వేదాన్ని అనుసరించి చెప్పిన వాక్యాలైతే అవన్నీ పౌరుషేయములైనా సరే ప్రమాణములే. కాబట్టి మన్వాది స్మృతి గ్రంథాలన్నింటినీ కూడా మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం. కాబట్టి నా గ్రంథం కూడా వేదానికి అనుసరించి ఉపనిషత్తుల్లో చెప్పిన అర్థాన్ని తేలిగ్గా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని కూడా మీరు ఆదరించవచ్చు అనేటువంటి మాట చెప్పారు. అంటే ఆచార్య సేవ ఈశ్వర సేవ కంటే అధికం. ఆచార్యుని యొక్క ఉపదేశ బలం చేతనే అంతఃకరణ శుద్ధి అనేది కలుగుతుంది. ఈశ్వర సేవ కేవల అదృష్టాన్నే కలిగిస్తుంది. గురు సేవ అదృష్ట ఫలంతో పాటు దృష్టమైన అర్థజ్ఞాన రూపమైన ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి గురు సేవ చేయాలి. ఆ గురువుకి శరీరము, మనస్సు, వాక్కు, ధనము అన్నీ అర్పించాలి అనే మాట ఉంది. చాలా లౌకికంగా ఇవాళ మనం అడిగే ప్రశ్నలు అన్నీ అడిగాడు ఆ శిష్యుడు. ఏమండి ధనం అర్పించాలంటున్నారు గురువు గారికి, ఎలా అర్పించాలండి? మా ఇల్లు రాసిచ్చేయాలా, లేక మా తోట పొలం భూమి అన్ని రాసిచ్చేయాలా అంటే ఇది కాదయ్యా. ధనార్పణం అంటే ఏంటి అర్థం? నీ గురువు సన్యాసి, ఆయన సర్వసంగ పరిత్యాగం చేసినవాడు, ఆయన దగ్గర ఉన్న డబ్బే అక్కర్లేదని పక్కకు పెట్టేసి వచ్చినవాడు, ఆయనకి నీ డబ్బు ఎందుకు? అంచేత ధనార్పణం అనే మాటకు అర్థం ఏంటి అంటే డబ్బు ఇవ్వడం కాదు సార్, ధనం అర్పించి అంటే నీ ధన తృష్ణని, ధన ఆశని, నీ కాంతా కనకాది వ్యామోహాలని వీటిని అన్నిటినీ పక్కన పెట్టి నువ్వు కూడా ఆయనలాగే సన్యాసంలాగా వ్యవహరించి నువ్వు ఆయన్ని సేవించి ఆయన శిష్యుడిగా ఉండు. ఇదే ధనార్పణం తప్ప ఆయనకు డబ్బు ఇచ్చి సంతోషపడతాను అంటే అది నీకు ధనార్పణంగా నచ్చరాదు. ధనార్పణం అంటే ఏంటి అంటే కృతకృత్యుడైన ఆచార్యుడు ఆయన ధనం కావాలనుకున్నవాడైతే ఆయన సర్వసంగ పరిత్యాగం చేయడు కదా. అంచేత ఆయన ఎప్పుడు సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు, కృతార్థుడైనటువంటి వాడు. మనం ఏదైనా డబ్బు ఇస్తే ఆయన ఎప్పుడూ స్వీకరించడు, అది అక్కర్లేదంటాడు. అలాంటప్పుడు ధనార్పణం అనే దానికి అర్థం ఏమిటి అని అంటే మనమందరము కూడా ఎంత సర్వ పరిగ్రహ త్యాగపూర్వకం స్వార్థమేవ గురవే ధనార్పణం. మనం పరిగ్రహం చేయడం, మనం వీటి మీద ఆశ పెంచుకోకుండా ఉండటం, ఇవి అన్నిటికంటే కూడా నాకు గురుసేవే ముఖ్యము, వీటన్నిటికంటే కూడా అదే ప్రధానమైంది, దానికోసం ఇవన్నిటినీ నేను వదులుకుంటున్నాను అనేటువంటి భావనమే ధనార్పణం అని పేరు. వాగర్పణం అంటే ఏంటి అని అంటే తైత్రీయంలో ఉంది. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాని అంటే అర్థం ఏమిటి అంటే సద్గురువులు తమ ప్రారంభ కర్మాధీనంగా ఒక శరీరాన్ని ధరిస్తారు. ఆ శరీరంతో ఆయన ఏవో పనులు చేస్తారు. దాంట్లో కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని చెడ్డ ఉండొచ్చు. దాంట్లో ప్రారంభ కర్మాధీనమైన గురువు గారు శరీరంతో చేసేటువంటి పనుల్లో మంచిని మాత్రమే కీర్తించాలి తప్ప ఆయనలో ఏదైనా ఒకవేళ పొరపాటుగా ఒకటి రెండు దోషాలు దొల్లినా దాన్ని గురించి మీరు ప్రస్తావన చేయకూడదు. అది వాగర్పణం అంటే. నా శ్రీలంకేర్తయేత్ విద్యమానపి దోషం న స్మరేత్ అని. దానిలో ఒకప్పుడు తప్పు ఉండొచ్చు, ఉన్నా సరే మనం దాని గురించి ఏమాత్రము నోరు మెదపకూడదు. దానికి అది వాగర్పణం అని పేరు. మనోర్పణం అంటే ఏంటి అని అంటే సద్గురువుల యొక్క స్వరూపాన్నే మనస్సులో ఎప్పుడూ ధ్యానం చేయడం. దాని పక్కన ఆయన ఎలా ఏ పని చేస్తే సంతోషిస్తారో, ఆయనకి ఏ పని చేస్తే ఇష్టం ఉండదో ఆ పని మానేయడం, ఆయన ఏ పని చేస్తే సంతోషిస్తారో ఆ పని చేయటం. సర్వాత్మన మన మనస్సుల్లో
ఆయన మీద గొప్ప గౌరవాన్ని పెంచుకోవాలనే తప్ప దాని మీద ఎటువంటి దోష దృష్టిని చూపించకుండా ఆయనే బ్రహ్మము, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే ప్రజాపతి, ఆయన అన్ని ఆయనే, గురు బ్రహ్మ గురు విష్ణువు అన్నట్టుగా సర్వం ఆయనే, ఆయనకంటే వేరేగా లేదు అనేటువంటి భావంతో ఆయననే మనస్సులో ధ్యానం చేస్తూ ఉండటమే అది మనస్సును అర్పించడం. ఆయనకి శారీరకమైనటువంటి శరీరార్పణం అంటే ఏంటి అని అంటే శుశ్రూష చేయడం. ఎన్ని చేసినా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించకుండా ఉండటమే శరీరార్పణం అని పేరు. అంటే ఇలా శిష్యుడైన వాడు గురువు గారి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు, గురువు గారి మనస్సుకి కష్టం వచ్చే మాటను మాట్లాడకూడదు, గురువు గారు ఎలాంటి సంతోషిస్తారో అటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి, ఆయన యందుండే మంచిని మాత్రమే కీర్తించాలి, ఆయనలో ఉండేటువంటి ఎటువంటి చెడ్డ వాక్యాలని కూడా మనం ఎప్పుడూ నోటముడ పలకూడదు, మనసులో ఆలోచించకూడదు. మనం అన్నిటి ధనాల్ని ఆయనకి ఇవ్వాలనే మాట వద్దు. మనం ఈ ధనకాంక్షని వాటిని పక్కన పెట్టేసి గురు శుశ్రూష చేసి విజ్ఞానం అందే దృష్టి పెట్టుకోవాలి అనేటువంటి మాట. వాడు కుర్రాడు ఇంకా తమాషా అయిన వాడు, అయ్యా ఇలా ఎంతకాలం చేయాలండి అన్న. ఈ గురువు గారిని మేము సేవించడం అంటే ఎంతకాలం అంటే ఆయన పాఠం చెప్తాడు, మాకు వచ్చేసింది జ్ఞానం వచ్చింది కదా తర్వాత అని అంటే చక్కటి శ్లోకం రాశారండి. ఆదౌ జ్ఞానాత్మయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే యావజ్జీవన్ ప్రయోవన్యా వేదాంతో గురురీశ్వర. మనకి ప్రయోజనం వచ్చేసింది కదా అని చెట్టదగలేస్తామంటే కుదరదు. మొట్టమొదట్లో నీకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం గురువుని సేవించాలి. తెలిసిన తర్వాత ఏకాక్షర ప్రదాతాపి గురువు, ఒక్క అక్షరం చెప్పినా ఆయన గురువే. ఆయనని జీవితాంతం అలాంటి గౌరవంతో చూడాలి తప్ప అయిపోయింది కదా పని ఇంక రేపు పొద్దు నుంచి ఆయన తిరుగుతుండేమో కూర్చుంటాం అనకూడదు. అలాంటప్పుడు కృతజ్ఞత దోషం వస్తుంది. అంటే మొట్టమొదటిది ఆదవు జ్ఞానాప్తయే, జ్ఞానం పొందడం కోసం. తర్వాత పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే, తర్వాత కనుక ఆయన్ని మనం వదిలేస్తే మనం కృతజ్ఞతం అయిపోతాం. అంతటి మహాపాపం మరొకటి లేదు కనుక కృతజ్ఞత అనేది లేకుండా ఉండటం కోసం అది. తర్వాత యావజ్జీవం ప్రయోవన్య, జీవితాంతం వేదాంత శాస్త్రాన్ని, గురువుని, ఈశ్వరుణ్ణి మూడుని కూడా మనం ఎప్పుడూ భక్తితో కొలుస్తూనే ఉండాలి. మూడు ఒకటేనా అన్నది, మూడు ఒకటే న్యాయాన్ని, మూడు లేవు విడిగా ఒకే తత్వం గురువుగా ఈశ్వరుడుగా మారుతూ ఉంటుంది, అదే రూపంలో కనిపిస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి అష్టకంలో ఆ మాట స్పష్టంగా శంకరాచార్యుల వారు చెప్పారు. అంచేత ఇంకొక మాట అయం అపరోధనార్పణ ప్రకార అని ఇంకో మాట చెప్పారు. అంటే ఏంటి, గృహాశ్రమి అయినటువంటి వాడైతే గురువు గారు సన్యాసి అయితే ఇందాక చెప్పారండి, గురువు సన్యాసి, ఆయన ఏం తీసుకోడు. అప్పుడు మనం అందరం కూడా వీటి మీద మమకారాలు వదులుకుని మనం కూడా వీటిని అన్నిటినీ పక్కన పెట్టుకుని ఆయన్ని సేవించడం అన్నారు. కాదండి గురువు గారు గృహస్థ అయితే అప్పుడు ఆయనకి ఇస్తే పుచ్చుకుంటాడు కదా, అప్పుడేం చేయాలి అంటే ఇమే విదేహాహ అయం అహమస్మి అని బృహదారణ్యకంలో జనకుడి మాట. మొత్తం నా దగ్గర సర్వస్వం మీకు ఇచ్చేస్తున్నాను, ఒకటి మాట కాదు, సహస్రం వాచిదత్మహాన్. గార్గ్యుడు అనేటువంటి ఒక మహర్షి అజాతశత్రువు అనే రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను బ్రహ్మ గురించి నీకు చెప్తాను అంటాడు. చెప్తానంటే ఆ రోజుల వ్యవహారం ఏంటి అంటే అప్పుడు కూడా ఇలాంటి పాపులారిటీస్ ఉన్నాయి. అప్పుడంతా జనక అని జనకుడు జనక ఏవ వక్త జనక ఏవ దాత పేరు ప్రఖ్యాతులన్నీ జనక మహారాజు గారికి ఉండేవట. ఆయనే ఇస్తాడు, ఆయనే చెప్పగలడు, ఆయనే పండితుల్ని గౌరవిస్తాడు అనేటువంటి ఒక గొప్ప ఖ్యాతి ఉంది. ఈ పెద్ద మనిషి అజాతశత్రువు దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఆ రాజుగారి ఆనందం పట్టదగ్గాలు లేకుండా ఉంది. అసలు నువ్వు నా దగ్గరికి వచ్చేవు సంతోషం, అందరూ జనకుడు అని వాడి దగ్గరికి పోతారు తప్ప నా దగ్గరికి ఎవడూ రాడు, కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేవు కనుక నాకు ఆనందం. తర్వాత బ్రహ్మ విచారం చేస్తానన్నావుగా, శరీరం చేయకపోవడం తర్వాత మాట. సహస్రము వాచిదత్మ, ఈ మాటకి నేను 1,00,000 గోలు ఇస్తాను. సహస్ర శబ్దం అనంత పర్యాయం, 1000 లెక్కట్టి ఇవ్వడం కాదు. అసంఖ్యాకమైన గోదానం చేస్తాను, ఈ మాటకే నేను సంతోషిస్తున్నాను అని. కారణం ఏంటి అంటే నేను బ్రహ్మవేత్తని అనే విషయం నువ్వు గుర్తించావు కదా. ఈ నాళ్ళకి నా దగ్గరికి వచ్చి
విషయం చెబితే సంతోషిస్తారు, ఈయన ఏదైనా మనకి ఇస్తారు అనేటువంటి అభిమానం ఉంది కనుక నన్ను దాతగా, నన్ను ఒక జ్ఞానిగా గుర్తించినందుకు గాను నేను కృతజ్ఞత కోసం నీకు ఈ రకమైన దానం చేస్తాను అని బృహదారణ్యక స్మృతిలో కథ ఉంది. ఆ తర్వాత కథ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ గారికి ఆయన చెప్పాడు, ఏదో చెప్పిన తర్వాత బ్రహ్మ అంటే ఇలా ఉంటుందండి అన్నాడు. ఇంతేనా అన్నట్టు ఆయన రాజుగారు అంటే అది కాదండి, ఎందుకంటే కొంచెం పెద్దదండి అని అన్నమయ కోశం దగ్గర నుంచి ప్రాణమయ కోశం వరకు వెళ్ళాడు. ఆ తర్వాత సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుడు బ్రహ్మ అని ఓ మాట చెప్పాడు. తర్వాత చంద్రుడిలో ఉండేటువంటి పురుషుడు అన్నాడు, లేదా నక్షత్ర మండలంలో ఉండే పురుషుడు అన్నాడు. ఇలా చొప్పున అది కాదని ఇది కాదని అది, కాలంలో, ఆకాశంలో, దిక్కుల్లో ఇలాంటి ఉపాసనలో ఉండేటువంటి పురుషులను ఉపాసనలన్నీ చెప్తాడు. చివరి వరకు ఓపిగ్గా విన్నాడు రాజుగారు. విని ఇంతేనా అండి మీకు వచ్చింది అన్నాడు. అంటే పాపం ఈయన చల్లమొహం వేసి అయ్యా ఇంతవరకే చదువుకున్నానండి, ఏదో మీరు డబ్బులు ఇస్తారు కదా అని వచ్చాను, ఇంకా ఉండండి విషయం, నేను నీకు బ్రహ్మతే జ్ఞాపయిష్యామీతి హోవాచ అన్నాడు. నీకు నేను బ్రహ్మతత్వాన్ని విజ్ఞాపన చేసుకుంటాను. మీరు చెప్పింది విన్నాం బాగానే ఉంది, కానీ ఇది బ్రహ్మ కాదు, ఇవన్నీ ఉపాస్య బ్రహ్మలు, ఉపాసింపబడే బ్రహ్మ కాదు అనేది కేనోపనిషత్తులో నేదం ఏదిదం ఉపాసతే, నేదం బ్రహ్మ ఏదిదం ఉపాసతే అని ఒకటంతో చాలా మంత్రాలు ఉన్నాయి. మనం ఉపాసించేది పరమేశ్వర విభూతి అంతే తప్ప అది నిర్గుణ పరమాత్మ కాదు. నిర్గుణమైన పరమాత్మ యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి అని ఆ బ్రహ్మతత్వాన్ని ఆయన ఉపదేశిస్తాం. అది సుప్త పురుషోత్థాపనం అని వేరే కథ అనుకోండి. అంటే ఎందుకు చెప్పానంటే, గురువు శిష్యుడు ఒకప్పుడు నేను చెబుతాను అని సిద్ధపడిన వ్యక్తి కంటే చదువుకోవడానికి చేతులు కట్టి కూర్చున్నవాడు ఎక్కువ విజ్ఞాని అవ్వచ్చు. అయినా సంప్రదాయానికి కట్టుబడిపోయి నేను నీకు చెప్తాను అని అన్నది ఆయన. నాకు వచ్చు కానీ నేను మీకు విజ్ఞాపనం చేసుకుంటాను. కారణం ఏంటి? వర్ణాశ్రమ ధర్మాలు. ఆయన బ్రాహ్మడు, ఈయన క్షత్రియుడు. ఆశ్రమంగా ఎక్కువ కనుక నేనేమీ చేయలేను. అంతా ఒకటే అనే మాట ధర్మార్థంలో మనం అనే మాటే, కానీ అంతా ఒకటే అనే దగ్గర చిన్న తేడా ఏంటంటే అందరూ ఒకటి అని అంటున్నారు మీరు, అందరిలోనూ ఒకటి ఉంది అనేది వేదాంతం ఉంటుంది. సమం సర్వేషు భూతేషు, సర్వభూతములలోనూ బ్రహ్మ ఒకటే ఉంది, అంతా బ్రహ్మమయం అని చెప్పాలే తప్ప అన్ని ఉపాసనలు ఒకటే అని మాత్రం ఇప్పుడు 5 వేలు పద్ధతి. కానీ 5 శరీరానికి అవయవాలే, 5 గౌరవింపదగినవే. 5ట్లో తేడా ఉందా లేదా అని ఉపాధుల్లో తేడా ఉంది, దాని లోపల ఉండే వస్తువులో తేడా లేదు. కరెంటు 0 వాట్ బల్బులోనూ ఉంది, 1000 క్యాండిల్ బల్బులోనూ ఉంది, మైక్లోనూ ఉంది, ఫ్యాన్లోనూ ఉంది, అన్నీ ఉన్నాయి. కరెంట్ అన్నీ కరెంటేనయ్యా, కానీ బల్బు ఫ్యాన్ ఒకటే అన్నీ ఎలాగంటాం? బల్బే ఫ్యానే. దానిలో మార్పు, ఉపాధి భేదం ఎప్పుడూ దక్కదు. కానీ ఆవిద్యకమైన ఉపాధి భేదాన్ని నివారించి పారమార్థిక ఐక్యాన్ని చెప్పడమే వేదాంత మర్యాద అని శంకరాచార్యుల వారు భాష్యాల్లో చాలా స్పష్టంగా చెబుతారు. అవిద్యాకల్పితమైన భేదం అది ఔపాధికం, నామరూపాలని బట్టి వచ్చేది. ఇలాంటి భేదాన్ని తొలగించుకుని పారమార్థికమైనటువంటి ఏకత్వం, బ్రహ్మవస్తువు ఒక్కటే. ఇప్పుడు మన సంప్రదాయాల్లో సర్వే సర్వార్థవాచకా అని ఓ మాట ఉంది. అన్ని శబ్దాలు అన్ని అర్థాలని చెబుతాయి అని. అన్ని శబ్దాలు అన్ని అర్థాలని చెబుతాయి. ఎలా చెబుతాయండి అని? గోవు అనే శబ్దం కుక్కని చెబుతుందా? మనిషి అనే శబ్దం రాక్షసుని చెబుతుందా? మరి సర్వే సర్వార్థవాచకా అని ఎలా అన్నారు? సర్వే సర్వార్థవాచకా దాక్షీపుత్రస్య పాణినే అని పాణిన్యాచార్య మతంలో అన్ని అర్థాలని చెబుతాయి. ఎలా చెబుతాయి అని అంటే, గోశబ్దానికి గవావచ్ఛిన్న చైతన్యం అర్థ, ఘటశబ్దస్య ఘటావచ్ఛిన్నం చైతన్యం అర్థ, విశేష్యాంశస్య ఏకత్వాత్ సర్వార్థబోధకత్వం సర్వేషాం శబ్దానాం అని సమర్థిస్తారు. ఈ విశేషణాలు ఉపాధులు కాదయా కావాల్సింది. గోవులో ఉండే చైతన్యము గోశబ్దార్థం, మనిషిలో ఉండే చైతన్యం మనుష్య శబ్దార్థం, రెండు ఒకటేగా. చైతన్యాన్ని చెబుతుందా లేదా ప్రతి శబ్దం? చైతన్యం లేకుండా ఏమీ లేదు. చైతన్యం వరకు వెళ్ళాలి. ప్రతి వస్తువు ప్రతి శబ్దానికి కూడా చైతన్య పర్యంతం అర్థం చెప్పాలి.
ఉపాధితో ఆపేయకూడదు, ఉపాధితో కూడిన చైతన్యము వరకు వెళ్ళాలి. అప్పుడు విశేష్యం అంతా ఒకటే అవుతుంది. కాబట్టి సర్వే సర్వార్థవాచక అనే సిద్ధాంతం కరెక్టే అని ఉపపాదన చేస్తారు. అంటే వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించినప్పుడే కొన్ని మాటలు ఖచ్చితంగా మనం నిరూపించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేస్తే మనం అన్ని మాటలని నిర్ణయించలేము. కొన్ని మాటలు బాగానే ఉంటాయి, వ్యవహారిక దశలో అనుకూలంగా ఉండే మాటలన్నీ కుదర్చవచ్చు. కానీ ఐక్యాన్ని చెప్పేటువంటి వాక్యాలన్నిటికీ నిలవ నీళ్ళు లేకుండా పోతుంది. కాబట్టి అలా కాకుండా అన్నిటికీ సార్థక్యం చెప్పాలి అంటే ఈ సిద్ధాంతాన్ని చెప్పి భేదాలని చెప్పే వాక్యాలన్నీ కూడా అవస్థాభేదంతో అజ్ఞానావస్థలో చేసినవి అని ఒక గీత తీసుకుంటే మొత్తం అంతా కూడా సెటరేట్ అయిపోతుంది. అది సర్వమత స్థాపనాచార్యులను షణ్మత స్థాపనాచార్యులను ఆచార్యుల వారికి బిరుదురాడానికి గల ప్రధాన కారణం అది. మనం ఏ మతాన్ని మేము నిందించాం, కానీ వాళ్ళు చెప్పిన మతం అంతే అంటే మాత్రం పేచి అంతవరకు కరెక్ట్. దాని పై మాట ఉంది, ఆ పై మాట మేము పూర్తి చేస్తాం అన్నంతవరకే తప్ప వారు చెప్పిన దానిలో మేమేమీ కాదనం. అన్ని మతాలని స్వీకరిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం, కానీ అది కొంతవరకే. దాని పరిధి దాటిన తర్వాత మళ్ళీ జ్ఞానంలోకి వచ్చి జ్ఞానాదేవత కైవల్యం మెయిన్ స్ట్రీమ్ ఇంతే. వీళ్ళు కలిసినప్పుడు వాటిని అన్నింటినీ మేము ఆదరిస్తాం. అంతేగాని మనం ఇంకెక్కడికి వెళ్ళమండి, ఇంకే దీంతో ఆపేస్తామండి అంటే మాత్రం మేము అది దాన్ని ఒప్పుకోము. ఏదైనా యోగ ప్రత్యుక్త అని యోగ సిద్ధాంతాన్ని కూడా తిరస్కరించారు. కారణం ఏంటి? యోగం వల్ల మోక్షం వచ్చేస్తుంది అన్నారు చూడండి. యోగం వల్ల మోక్షం రాదయా, యోగం వల్ల ఏకాగ్రత వస్తుంది, మనస్సుకి చిత్తశుద్ధి కలుగుతుంది. తర్వాత జ్ఞానం మోక్షం అనేది మళ్ళీ కంటిన్యూ చేయండి, అప్పుడు మేము మీ మతాన్ని అనుసరిస్తాం. యోగాభ్యాసం చెయ్యమని మేము అంటాం, కానీ యోగం వల్ల మోక్షం వచ్చేస్తుంది అంటే మాత్రం ఒప్పుకోం. అది ఆచార్యుల వారి బాణి. శంకరాచార్య స్వామి వారు అన్ని మతాల్ని గౌరవించారు, అన్ని మతాల్ని ఖండించారు. కారణం ఏమిటి అంటే జ్ఞాన మార్గానికి ఉపనిషద్ మార్గానికి విరుద్ధంగా ఎవరు ఏం చెప్పినా దాన్ని మేము స్వీకరించము అనేది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ గ్రంథం అంతా నడుస్తూ ఉంటుంది. అంచేత తత్ర ఉత్తమోత్తమ బ్రహ్మనిష్ట శ్రీ సద్గురు సేవాయా ఫలం ద్విధం. సద్గురోర్ నిరతిశయ ప్రసాదలాభ ప్రథమం ఫలం, ద్వితీయం ఫలంతో కామక్రోధాది సర్వమల నివృత్తి ద్వారా అంతఃకరణ శుద్ధి. ఈ గురుసేవ చేస్తే గురువు సేవ వల్ల వచ్చే ఫలితాలు రెండు రకాలట. ఒకటి గురువు గారి కటాక్షం వస్తుంది, మనకి ఆయన అనుగ్రహం వస్తుంది. అనుగ్రహం వస్తే బాగా పాఠం చెబుతారు, మనకి తెలిసేలా చెబుతారు, చక్కగా విజ్ఞానం వస్తుంది, అదొక మాట. రెండవది గురువుని సర్వాత్మన అనుసరిస్తున్నాము అని అనేసరికి మనకి కామక్రోధాది పాపాలన్నీ పోయి మన అంతఃకరణం పరిశుద్ధం అయిపోతుంది. అయిపోతే నాకు గర్వం, నేను గొప్పవాడిని అనే భావం రాదు. నేను మా గురువు గారి శిష్యుణ్ణి, ఆయన దగ్గర ఎప్పుడూ తలవంచుకునే ఉంటాను అనుకునేటప్పుడు గర్వం అహంకారం అనే చోటు ఉండదు. అంచేత అంతఃకరణ శుద్ధి ఒకటి, గురు కటాక్షం రావడం ఒకటి, గురువు అనుగ్రహం చేత విజ్ఞానం రావడం ఒకటి, ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి సర్వులు కూడా సద్గురువుల్ని సేవించాలి అనేది మూడో తరంగం ఆపేశారు. ఇక్కడి నుంచి ఒక కథ ప్రారంభించారు నాలుగో తరంగంలో. గురు శిష్య సంవాద రూపమైన ఒక ఆఖ్యాయిక. ఇది ఆయన చాలా నిజాయితీగా రాశారు. ఈ ఆఖ్యాయిక ఎక్కడుంది, ఏ పురాణాల్లో ఉంది, ఏ స్మృతి గ్రంథాల్లో ఉంది అని ఎవరైనా అడుగుతారేమో. అలాంటిది ఏమీ లేదు. శృత్యాదిషు ఉపలభ్యమాన జనక యాజ్ఞవల్క్యాది ఆఖ్యాయికావత్ ఇయం గురు శిష్య సంవాదాత్మిక కథ పురాణాది అప్రసిద్ధాపి స్వబుద్ధి మాత్రేన అపూర్వతయా కల్ప్యతే అని రాశారు. నేను ఊహించి ఈ కథని కల్పించి రాస్తున్నాను. ఇది కల్పిత కథే తప్ప ఓ పురాణంలో ఉంది లేదా ఏదో ఉపనిషత్తులో కథ ఇది, ఇలాంటి కథ కాదు. నేను ఊహించి ఒక కథని కల్పించి శిష్యులకి తెలియడం కోసం రాస్తున్నాను అని. ఏంటా కథ అని అంటే, శుభసంతతి అని రాజుగారట ఆయన పేరు. ఆయనకి ముగ్గురు కొడుకులు. ఒకడు తత్వదృష్టికి, రెండవ వాడు అదృష్టికి, మూడవ వాడు తర్క దృష్టికి. ఈ ముగ్గురు కొడుకులు. ఆ తండ్రి గారి పేరు శుభ సంతతి, అన్వర్థమైన నామధేయం. మంచి ఆలోచన కలిగిన సంతానం గలవాడు, మంచి కొడుకులు గలవాడు అని అర్థం. శుభ సంతతి అని రాజుగారి పేరు. ఆయన అన్ని లోకాలని కూడా చక్కగా పరిపాలించేవాట, ధర్మబద్ధంగా కార్యక్రమం చేసేవాడు. ఈ కుర్రాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, సమర్థులు అయ్యారు.
తండ్రి గారి మాటని బాగా అనుసరిస్తున్నారు. వీళ్ళు బాగా చదువుకున్నారు. ఓ రోజు వాళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టి సమావేశపరిచి, రే అబ్బాయి, మనకి చాలా రాజ్యాలు ఉన్నాయి, మీకు చక్కగా మళ్ళీ మీరు కొట్టుకు చావక్కర్ లేకుండా ఇప్పుడే మీకు విభాగం చేసేసి ఎవడెవడు ఏ రాజ్యాన్ని పరిపాలించుకోవాలో ఇది చక్కగా ఎక్కడ విరోధం లేకుండా అందరికీ సమానమైనటువంటి భాగస్వామ్యంతో రాజ్యాన్ని పనిచేస్తాను, నేనేమో సన్యాసం పుచ్చుకుని వేదాంత విచారం కోసం వెళుతున్నాను అన్నారు. అంటే వాళ్ళు ముగ్గురు కొడుకులు అలాగే నాన్నగారు అన్నట్టు వీళ్ళు. నాన్నగారు మాట కాదనకూడదుగా. ఆయనేమో కాశీనగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు నాన్నగారికి వచ్చిన లోటు ఏం లేదు కదా, ఊళ్ళో బాగానే ఉందంటాను, మంచి పేరే సంపాదించుకున్నాడు, మంచి డబ్బే సంపాదించాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడంటావు? ఆయన సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతే ఇంతకంటే ఏదో గొప్ప లాభం ఉందన్నమాట. మరి ఆ లాభం మనం ఎందుకు పొందుకోకూడదు? ఈ యథో రాజ్యాలు మనకి బోరే కదా, మనం కూడా కాశీనగరానికి వెళ్ళిపోయి మనం కూడా ఏదైనా గురువుని సేవించి మనం కూడా ఆ విజ్ఞానాన్ని సంపాదించుకుని మోక్షం పొందితే బాగుంటుంది అని ముగ్గురు ఆలోచించారు. అంటే సరే అనుకున్నారు. తండ్రి ఓ దారి, వీళ్ళ ముగ్గురిది ఇంకో దారి. ఆయన కాశీకి ముందు పోయాడు. ఆ తర్వాత ట్రైన్లో వీళ్ళు ముగ్గురు ఎక్కేశారు. వీళ్ళు ముగ్గురు కూడా కాశీ వెళ్ళారు. కాశీ నగరంలో గురువు గారి దగ్గరికి వీళ్ళు చేరారు. ఆ గురువు చాలా యోగ్యుడైన మంచి సాంప్రదాయకుడైనటువంటి బ్రహ్మవిద్వరేణ్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురులోనూ కూడా పెద్దన్న గారు చాలా తెలివైన వాడు, రెండో వాడు మాది మిడిల్ క్లాస్, మూడో వాడు కొంచెం మరీ యావరేజ్. ఈ ముగ్గురిని ఒకడు తత్వదృష్టి, ఆ పేర్లు చూడండి నిలబెట్టాడు. తత్వదృష్టి అంటే తత్వమందు చూపు గలవాడు, అంటే నిజం చెప్తే వెంటనే పట్టేసుకోగలడు, అది ఉత్తమాధికారి లక్షణం. రెండోది అదృష్టి, అంటే వాడికంటూ ఏ చూపు ఉండదు, ఎదరవాడు ఏం చెప్తే మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని, వాడు ఎదరవాడు ఏం చెప్తే అంతే తప్ప వీడికి ఆలోచన ఏమి ఉండదు. మీరు చేయమన్నారా చేసేద్దామని, మీరు మానేమన్నారంటే మానేద్దాం, ఎందుకు చేయాలి ఎందుకు మానేయాలి ఏం ఉండదు వీడికి ఆలోచన. అలాంటి వాడు రెండో వాడు. వాడికంటూ ఏమీ అపేక్ష లేదు, వాడికి ఏ నిర్ణయం లేదు, గురువు గారు ఏం చెప్తే దాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాడు. అది మధ్యమ తరగతి. మూడో వాడు ఉన్నాడు తర్క దృష్టి అని, వాడు అవునంటే కాదంటూ ఉంటాడు. నువ్వు అలా చెప్తే అలాగే ఎందుకు చేయాలండి, ఇలా ఎందుకు చేయకూడదు, మీరు చెప్పిందే నేను ఎందుకు వినాలండి, నేను చెప్పింది మీరెందుకు వినకూడదు, ఇలాంటి విపరీత ప్రభావం చేసేటువంటి అలవాటు గలవాడు. వాడు మూడోవాడు. వాడిని అధమాధికారి అని పెట్టారు. మొట్టమొదటి వాడు ఉత్తమాధికారి, మధ్యవాడు మధ్యమాధికారి. ఈ ముగ్గురికి గురువు గారు ఉపదేశం చేశారు. కానీ ఉపదేశం ఒకే రకంగా చేయలేదు, ముగ్గురికి మూడు రకంగా చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి జరగబోయే గ్రంథంలో 4వ తరంగంలో ఆ పెద్దవాడు ఉత్తమాధికారి అయినటువంటి పెద్ద కుమారుడు ప్రశ్న అడగడం, గురువు గారు ఆన్సర్ చెప్పడం. 5వ తరంగంలోకి వచ్చేసరికి మళ్ళీ సెకండ్ సన్, ఆ రెండో వాడు వస్తాడు, వాడి థీరీలో వాడు అడుగుతాడు, వాడికి సమాధానం చెప్తాడు. అడిగింది అన్నదమ్ములే, చెప్పింది ఒకే గురువు, కానీ చెప్పే విధానం మాత్రం మారిపోతుంది. అంటే ఉత్తమాధికారులకి ఎలాంటి ఉపదేశం చేయాలి, మధ్యమాధికారులకి ఎలాంటి ఉపదేశం చేయాలి, మామూలు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపదేశాలు చేయాలి అనేది 3 తరంగాల్లోనూ 3 రకాలుగాను నిరూపించి అందరూ బాగుపడమే చివరికి పడతారు. సప్తమ తరంగంలోకి వచ్చేసరికి వీళ్ళందరూ కృతార్థులు అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిల్లో ఉపదేశం పొంది తర్వాత ఎటువంటి మెట్లు ఎక్కి చివరికి ఏ ఫలితాన్ని పొందాలో వాళ్ళు పొందారు, అందరూ కృతార్థులు అయ్యారు అని ముగింపు వాక్యం చెప్తాడు ఆయన. ఇప్పుడు దీంట్లో వాడు ఉత్తమాధికారి అని ఎప్పుడైతే అన్నారో వాడి ఉపదేశం మనకి పీకపుచ్చుకుంటుంది. చతుర్థ తరంగం చాలా కష్టం, అంటే పూర్తిగా బాగా ఎలివేషన్లో ఉండి చాలా ఉన్నత స్థాయిలో ఉత్తమమైన ఆలోచన కలిగిన వాడికి చెప్పే విధానంలో ఉంటుంది ఉపదేశం. ఆఖరి స్థాయిలో ఉన్నది మనందరికీ అందుబాటులో ఉన్న ఉపదేశం లాగా అనిపిస్తుంది. ఈ మొదటి ఉపదేశం అంతా చూసేసరికి ఏమంటారు అంటే, నీకు ఈ ప్రశ్న వచ్చింది, అసలు ఈ ప్రశ్న ఏంటయ్యా, ఇది ప్రశ్నే కాదు, నాకు దుఃఖం అండి, నీకు దుఃఖం ఎక్కడుంది, నాకు మోక్షం రావడం ఏంటయ్యా, నువ్వు ముక్తుడు అయిపోయావు కదా, ఈ తీరులో విడుస్తుంది. అంటే నువ్వు బ్రహ్మాత్మకుడివే, నీవు బ్రహ్మరూపుడివే, నీకు అసలు సుఖం లేదు దుఃఖం లేదు, సుఖం పొందడం ఏంటయ్యా, నీ దగ్గర లేకపోతే కదా,
దుఃఖం పోవాలండి, నీకు దుఃఖం ఎప్పుడుందయా? ఎప్పుడు లేదు కదా. లేకపోతేటండి పొద్దు నుంచి ఆకలితో చూస్తున్నాను అని మనం అంటాం. కానీ వాడు ఉత్తమాధికారి కనుక నీకు దుఃఖం లేదు కదా అంటే, అవునండి నాకు దుఃఖం లేదండి అంటాడు వాడు. అదే మాట మనంటే, నాకు దుఃఖం లేకపోతే మీకు మర్చిపోయింది ఏంటి, నాకు దుఃఖం లేకపోవడం ఏంటండి అంటాం. ఆ ఎందుకు ఆ తారతమ్యాలు ఎలా వచ్చాయి? నేను సుఖాన్ని పొందుతున్నాను, నాకు దుఃఖం లేదు అనేటువంటి ఆలోచన ఆ శిష్యుడికి ఎలా నచ్చింది, నచ్చ చెప్పేలాగా గురువు ఎలా చెప్పగలిగాడు, అది మనం ఈ గ్రంథంలో నేర్చుకోవాల్సిన పాఠం. ఈ రీతి ఉపదేశం ఏ పుస్తకాల్లోనూ దొరకదు మనకి. సూత్రభాష్యం తీసినా లేక గీతాభాష్యం తీసినా అన్ని తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్ని విడివిడిగా ఉంటాయి. మాటలు తలదొక్కలేని మాటలు, నన్నంతా మోసం పెట్టేస్తున్నావు, మోసం చేస్తున్నావు, నా బుద్ధికి పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు చెప్పేది ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి అది అంటావు ఒకసారి ఇది అంటావు, రెండు మంచివే అంటావు, రెండింటిలో మా జ్ఞానం కర్మ ఏది మంచిది? రెండు మంచివే. రెండు మంచివే అంటే నాకేది మంచిది? అయితే నువ్వు యుద్ధం చేసుకోపోవాలి. మంచిది ఏంటంటే జ్ఞానం మంచిది. ఏంటయ్యా జ్ఞానం మంచిదంటావు, నన్ను యుద్ధం చేయమంటావు, రెండు ఒకటే అంటావు, ఏం చెప్తావు నువ్వు అని అడిగితే నాకేం తెలియలేదు అన్నాడు అర్జునుడు. ఆ తర్వాత నిర్ణయం చేసి, నాయన ఎవరికి ఎప్పుడు ఏది మంచిది అనేది తేల్చుకోవాలి, అందరికీ ఒకటే మంచి ఉండదు, ఎవరికి ఎప్పుడు ఏది మంచిదో నిర్ణయించాలి. నువ్వు అజ్ఞానావస్థలో ఉండి రాగద్వేష కలుషితమైన అంతఃకరణం ఉంటే నీకు కర్మ మార్గమే మంచిది. నీవు శాంతి వైరాగ్యాదులు సంపాదించుకున్న తర్వాత మంచి యోగ్యత సంపాదించుకుంటే నీకు సన్యాసమే మంచిది. కర్మయోగం కంటే కర్మ సన్యాసం మంచిది. అవిద్వత్కృత కర్మ సన్యాస కర్మయోగయోర్ మధ్య కర్మయోగస్యైవ ప్రాబల్యం అని శాస్త్రి గారు ఎన్నిసార్లు చెప్పారు అదే చెప్పారు. విద్వత్కృత కర్మ సన్యాస కర్మయోగయోర్ మధ్య కర్మ సన్యాసస్యైవ ప్రాబల్యం, అవిద్వత్కృత కర్మయోగ కర్మ సన్యాసయోర్ మధ్య కర్మ యోగస్యైవ ప్రాబల్యం. అంటే వాడు విద్వాంసుడైతే, వాడు జ్ఞాని అయితే కర్మ సన్యాసం గొప్పది, వాడు కనుక అజ్ఞాని అయితే కర్మయోగం గొప్పది. వాడికి అదే సూటబుల్, అదే గొప్పదని చెప్పాలి. మనం పక్కవాడికి అధికారం లేనటువంటి మాట నాకు గొప్పది అంటే మాత్రం మనకు ఉపయోగం ఏంటి? నువ్వు ఏం చెయ్యగలవో ఆ చెయ్యగలిగిన స్థాయిలో నీకు మంచి మార్గం చెప్పాలి. దీంట్లో ఏది గొప్పది? 5వ క్లాస్ కష్టమా, 10th క్లాస్ కష్టమా, ఎంఏ కష్టమా అంటే ఎవరికో వాడిదే కష్టం అండి అన్నారు. 5వ క్లాస్ వాడికి ఎంఏ కష్టం అండి అంటే కాదు, ఎంఏ వాడికి ఎంఏ ఎంత కష్టమో 5వ క్లాస్ వాడికి 5వ క్లాసు అంతే కష్టం. వీళ్ళు ఏది కష్టం ఏది కష్టం అనే మాట నువ్వు ఒకటే ఈ రెండు రాయాల్సి వచ్చినప్పుడు ఏది కష్టం అంటే అప్పుడు చెప్తాం. అందుకని వాడికి అది కష్టం, నీకు ఇది కష్టం, ఈ రెండింటిలో తారతమ్య పరీక్ష ఏంటి? ఒకటే చేసినప్పుడు ఈ రెండు పనుల్లోనూ ఏది మంచిది అని అడగాలి. అప్పుడు నాకేది అనయోర్ అన్యతల తీర్చేయ తన్మే భూహి సునిశ్చితం అని అడిగాడు. అప్పుడు దారికి వచ్చావు, అడగడం చేతనైంది నీకు, ఇప్పుడు చెప్తాను నేను అని గీతల్లో ఉపదేశం చేశారు ఆచార్యులు. ఇది ఆ రకంగా ఇక్కడి నుంచి ఈ కథ ప్రారంభం. ఈ ప్రారంభంలో ఏం శాస్త్రి గారు ఏంటి ఈ రాజుగారు ఉత్తరవాహిని గంగానది ఉన్న చోట ఎక్కడ సర్వాంతర్యామి అయిన విశ్వేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడో అలాంటి కాశీనగరంలో ఉండి ఆత్మస్వరూపం తెలుసుకుంటాను, విచారం చేస్తాను అని చెప్పి రాజుగారు వెళ్ళారు అని. పుత్రులందరూ కూడా మళ్ళీ ఈ రాజ్యం వదిలేసి మనందరినీ కూడా ఈ రాజ్య సంసార సాగరంలో పాడేస్తున్నారు. ఆయనేమో బ్రహ్మానందాన్ని పొందుదాం అనుకుంటున్నాడు, అలాంటి ఆనందం మనం కూడా పొందుదాం, కాబట్టి మనం కూడా ఈ రాజ్యాన్ని వదిలేసి గురువుని సేవిద్దాం అనుకుని వెళ్ళారట. ముగ్గురు పుత్రులు కూడా గురువు గారిని సేవించారు. కైలాసే మహాభాండీరవటమూలే సనకాదిభ్య తత్వముపదిశంతం పరమశివం శ్రీ దక్షిణామూర్తినివ తే తం విభావ్య సాష్టాంగం ప్రణిభత్య మోక్షేచ్ఛయా యథావిధి తం శరణం గతాః అన్న. సాక్షాత్తు వటవిట సమీపంలో మహాగురులందరికీ తత్వోపదేశం చేసే దక్షిణామూర్తిలాగా కనిపిస్తూ ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. స్వామిని నమస్తే నగ లేకపోద్దు అని దక్షిణ మన వివేకానంద శ్లోకం రాస్తారు శంకరాచార్య గారు.
నతలోక బంధు, నమస్కరించినటువంటి వాళ్ళకి నువ్వు బంధువయ్యా, నీ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కావాలి, నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను ఉద్ధరించు మా ముద్దర అని వీళ్ళు ముగ్గురు అడిగారట. అప్పుడు తత్వదృష్టికి గురువురు అనుమతిని ప్రార్థయతే అని ఇక్కడ సంప్రదాయం చూపిస్తారు. డైరెక్ట్ గా గురువు గారండి నాకు చిన్న సందేహం ఉందండి అని అడిగేయకూడదట. గురువు గారిని ముందు అనుమతిని ప్రార్థించాలి. సరే ఏదైనా చిన్న సందేహం అడగచ్చా. ఈనాటికి ఒక సంప్రదాయం ఉంది, ఎవరైనా ఫోన్ కాల్ ఎత్తితే మొట్టమొదటిలో ఫోన్ ఎత్తిన వెంటనే మన తాలూకు గోడి వెళ్ళపోసుకోవడం కాదు. ఏమండి మంచి బిజీగా ఉన్నారా, ఏదైనా ఒక నిమిషం మీతో మాట్లాడచ్చా అని అడిగి పర్వాలేదు అడగండి అంటే అప్పుడు చెప్తాం. ఈ సంప్రదాయం గురు శిష్య సంవాదంలో మొట్టమొదటి గురువు యొక్క అనుమతి లేకుండా మేము చదివేస్తామండి లేదా పాఠం చదువుకుందామా అండి ఇలాంటి ఆలోచనలు పనికిరావు. గురువు గారికి నమస్కారం చేసి అయ్యా చదవమంటారా లేదా అడగమంటారా అని అడగాలి. నేను అడుగు కానీ అని అంటే అప్పుడు గురువు అనుమతి తీసుకున్న తర్వాతనే తన సందేహాన్ని వ్యక్తపరచాలి తప్ప గురువు గారు అనుమతి లేకుండా సందేహం కూడా అడగకూడదు. అది ఒక సంప్రదాయం. కనుక గురువు అనుమతిని ప్రార్థయతి. హే భగవన్ వయం త్రయోపి భ్రాతరః, మేము ముగ్గురం కూడా అన్నదమ్ములం. మా తండ్రి గారి పేరు శుభ సంతతి. మేము రాజ్యాలన్నిటినీ బాగానే పరిపాలించుకున్నాం. కానీ ఆ రాజ్యంలో మాకందరికీ కూడా బ్రహ్మానందము లేదా ఆత్మానందము అనేది దొరకదు అనే ఖాయంగా తెలిసిపోయింది. కాబట్టి మిమ్మల్ని మేము శరణు వేడాం. మీరు చాలా కల్పతరువు లాంటి వారు, కామధేనువు లాంటి వారు, చింతామణి లాంటి వారు అని గురువు గారిని స్తోత్రం చేశారు. వీళ్ళంతా మేమంతా చాలా దుఃఖవశంవదులమై ఉన్నాం, చాలా బాధలు పడుతున్నాం. మీరు కనుక ఆజ్ఞ ఇచ్చే మాట అయితే కొన్ని మా సందేహాలు మీ దగ్గర వ్యక్తం చేసుకుని మీ దగ్గర మేము పరిష్కార మార్గాలను వెతుక్కుంటాం అని చేత మా సందేహాలను దూరం చేయడానికి మేము అడగడానికి మీరు అనుమతిస్తే మేము మా ప్రశ్నలు వేస్తామని. అప్పుడు తత్వదృష్టి శ్రీ గురువు గారు వెంటనే అలాగే తప్పకుండా నాయన దానికేముంది అడిగితే నాకు చెప్పడానికే ఉంది, తప్పకుండా చెప్తాను. ఈ సంప్రదాయం ఇవాళ ఏమైనా ఉందని నాకు తెలిస్తే చెబుతాననే మాట వస్తుంది. కానీ ఆ రోజు చెబుతాను అని సిద్ధపడిన వాడు నాకు తెలిస్తే అనే ప్రశ్న అనేవాడు కాదు. అన్నీ తెలిసిన తర్వాతనే వాడు గురుపీఠం ఎక్కేవాడు. ఏది అడిగినా చెప్పగలం అనేటువంటి మాట, ఎలాంటి సందేహాలైనా మీరు అడగండి మేము చెబుతాం అనేటువంటి స్థితిలో ఆనాటి గురువులు ఉండేవారు. ఈ దేశ సౌభాగ్యం. వాళ్ళకి రాని విద్య లేదు, అన్ని విద్యల్లోనూ ఆరితేరి అఖండమైన తపస్సు చేసి ఆ తపశ్శక్తి ప్రభావం చేత ఎటువంటి సందేహాలైనా దూరం చేయగలిగినటువంటి విద్యా సంపద వాళ్ళకు ఉండేది. అంటే ఏమన్నారు, కారుణ్యం చూసి హృదయం ఆనందం పరవశం అయిపోయాడు ఆయన. ఇలాంటి అడుగుతున్నారు కదా మీరు వచ్చారు, జిజ్ఞాసులు దొరికినప్పుడు వాళ్ళ సందేహాలు తీర్చడం గురువు కర్తవ్యం. శిష్యుడు వస్తే పాఠం చెప్పడం గురువు కర్తవ్యం. గురువుని సేవించి పాఠం చదువుకోవడం శిష్యుడి కర్తవ్యం. అప్పుడు మొట్టమొదటి వాడు తత్వదృష్టి అడిగాడు. సో అభిలషిత కార్యం సిద్ధం అని అనుకున్నాడు. హే భగవన్ నీకు నమస్కారం అన్నాడు. మేము ఈ జనమరణ ప్రవాహ రూపమైన సంసారము అంటే చాలా భయపడుతున్నాం. ఈ సంసార నివృత్తికి పరమానంద ప్రాప్తికి కారణం చెప్పండి, ఉపాయం చెప్పండి. చాలా సగటు ప్రశ్న, అందరూ అడిగే మాటే కదా. ఈ సంసార భయం పోవాలి, సంసారంలో ఉండే దుఃఖం పోవాలి, పరమ ఆనందం కావాలి, దీనికి మార్గం ఏమిటో చెప్పండి అన్నాడు. నువ్వేమీ చేయలేదా, దానికి ప్రయత్నం ఏం చేసావా లేదా అని అడుగుతారేమోనని దానికి కంటిన్యూషన్గా కొన్ని మాటలు ఆయనే చెబుతున్నాడు. నానా ప్రకార ఉపాసనాని కర్మాని అనుష్ఠితాని, మేము మంచి పనులు చేతనైనంత వరకు చేసామండి, అనేక ఉపాసనలు చేసాం, ఏదో మంత్రాలు జపాలు జపాలు అన్నీ చేసాం. కానీ నైవాస్మద్ అభిరుచితార్థ సిద్ధికి అభూత్, మాకు కావలసినటువంటి ఆ పరమానంద ప్రాప్తి అనేది ఈ కర్మల వల్ల కానీ ఉపాసనల వల్ల కానీ మాకు దక్కలేదు. కాగా దానివల్ల సంసార బంధం బిగుసుకుపోతుంది, సంసార బంధం బాగా బలపడిపోతుంది. కాబట్టి మేము కృతార్థం అయ్యే మార్గం మాకు అనుగ్రహించండి అని గురువు గారిని అడిగాట తత్వదృష్టి. ఆయనకి మొట్టమొదటిగా ఆయన ప్రశ్న ఏంటి అంటే, ఆత్యంతిక దుఃఖ నివృత్తికి పరమానంద ప్రాప్తిశ్చ మోక్ష అంటున్నారయ్యా. అవునండి, అన్ని దుఃఖాలు పోవడం, పరమానందం రావడం, ఇది మోక్షం అంటే.
మోక్షేచ్ఛ నీకుంది కాబట్టి నువ్వు ముముక్షువి, జిజ్ఞాసువి, కాబట్టి నీకు శిష్య లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. నువ్వు అడగడానికి తగిన యోగ్యత కలిగిన వాడివి కాబట్టి నువ్వు వచ్చావు, నేను చెప్తాను వినన్నాడు. హే శిష్య, పరమానందావాప్తౌ జనన మరణాది దుఃఖరూప సంసార నివృత్తౌ చ తవ ఉత్పన్న ఇచ్చ భ్రాంతిజన్యేత్యవేహి. మొదటి ప్రశ్న, ఉత్తమ స్థాయిలో ఉపదేశం ఏంటి అంటే, నానా నీకు దుఃఖం పోవాలి లేదా ఆనందం పొందాలి అనే కోరిక ఉంది చూసా, ఈ కోరిక భ్రమమూలంగా ఉందయా. ఈ కోరిక ఎందువల్ల ఉన్నదాన్ని ఎవడు కోరడు, లేని దాన్ని ఎవడూ పోగొట్టుకోవాలనుకోడు. నీకు సుఖం కావాలి, సుఖమే నువ్వు, నీకు సుఖం కావాలనే కోరిక ఏంటి? దుఃఖం పోవాలి అంటున్నావు. దుఃఖం పోవడమే, నీ దగ్గర దుఃఖం ఉంటే కదా. నీకు దుఃఖమే లేదు, దుఃఖ నివృత్తి కావాలి అనేటువంటి మాట నీది భ్రాంతి వల్ల కలుగుతోందయ్యా. ఆ భ్రాంతి ఎందుకు వచ్చిందో కొంచెం విశ్లేషణ చేస్తే నీకు స్వరూపం బోధపడుతుంది. అప్పుడు నీ కోరికే అక్కర్లేదు, నువ్వు ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి అద్వయ బ్రహ్మస్వరూపుడివే అయ్యున్నావు అనేటువంటి ఉపదేశం చేశాడు. యతహాత్వం నిసర్గత ఏవ నిరభయ పరమానంద స్వరూపోసి. నువ్వు స్వభావం చేతనే పరబ్రహ్మ రూపుడివి. నీకు దుఃఖం ఏంటయ్యా? నీకు లేని సుఖం రావడమేంటి? నీకంటే వేరే సుఖం లేదు, నీకు వచ్చిన దుఃఖాలు ఏమీ లేవు అన్నాడు ఆయన. ఇదంతా కూడా నాకు మరి అది కాదండి, దుఃఖం అనిపిస్తోందండి, సుఖం లేనట్టే అనిపిస్తోంది, అదంతా భ్రమ. ఆ భ్రమను తొలగించాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి అని. ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారము ఒకప్పుడేనా నీ దగ్గర ఉంటే దాన్ని తొలగించుకోవాలి అనే ప్రయత్నం నీకు ఉంటుంది. ఎప్పుడూ నువ్వు సంసారివి కాదు, నీకు సంసారం అనేది లేనే లేదు. కాలత్రయంలో భూత భవిష్యత్ వర్తమానాలు 3 కాలాల్లోనూ కూడా నీకు సంసారం లేదు. కాదండి నేను సంసారాన్ని అనుభవిస్తున్నాను, అది భ్రాంతి అంటున్నాం కదయా. నీ సంసార భ్రాంతి కలిగింది, ఆ భ్రాంతిని తొలగించుకుందాం ప్రయత్నం చేయి. జనన మరణ సంసార రహితమైన అసంసారి ఆత్మస్వరూపుడివి నువ్వు అనేటువంటి మాట మొట్టమొదటి ఉపదేశం చెబితే వీడు అడిగాడు, ఏమండి పరమాత్మ నిరతిశయానంద రూపుడు అవుతున్నారు కదా, మరి ఆత్మానందం ఎప్పుడు అందరికీ అనుభవించట్లేదు కదా. ఎవడైనా ఓ వస్తువు కనిపిస్తే ఆనందం వస్తుంది, ఆ వస్తువు పోతే ఆ ఆనందం పోతుంది. అంటే విషయాల వల్లే ఆనందం కలుగుతుంది, కానీ తను నిజమైన ఆనంద స్వరూపుడే అయితే ఎప్పుడూ అందరికీ ఆనందం అనుభవంలో రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అంచేత నేను ఆనంద రూపుడైన ఆత్మను కాదు, నాకు ఆనందం కావాలి అనేటువంటి ప్రశ్న అడిగాడు వీడు. చెప్తే చాలా జాగ్రత్తగా వినండి. విషయమందు కోరిక ఎవరికి పుడుతుంది అని. వైషయిక ఆనందం అంటే ఒక వస్తువు వల్ల ఆనందం పొందాలి అని ఎవడనుకుంటాడు అంటే, ఎవడి బుద్ధి ఆత్మరూపంగా ఉండదో ఆ బుద్ధి విషయ రూపాన్ని చెందితే అప్పుడు విషయమందు కోరిక పుడుతుంది. సంగాత్ సంజాయతే కామః అని కదా ఉంది. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, ఇది గీత. ఆ విషయములను ధ్యానిస్తే దాని మీద సంఘం వస్తుంది, సంఘం వస్తే కోరిక పుడుతుంది. అంచేత విషయ సుఖం కావాలి. అసలు విషయాల దగ్గరికి నీ బుద్ధి ఎందుకు వెళ్ళింది అంటే, నీ బుద్ధి ఆత్మల గురించి ఆలోచించకుండా విషయాల మీదకి మరలింది. అప్పుడు విషయములన్నీ ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తే దానితో సంఘం ఏర్పడి అది కావాలి అనే కోరిక పుట్టింది. అంటే నీ బుద్ధి ఆత్మస్వరూపం నుంచి పక్కకి పట్టింది అనమాట, పక్కదారి పట్టింది. దానివల్ల భోగ సాధనాలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా నువ్వు కావాలి అని అనుకుంటున్నావు. అంచేత అలాంటి నీ బుద్ధి చంచలమవుతుంది. చంచలమైన బుద్ధిలో ఆనంద రూపమైన ప్రతిబింబం భాషించదు. ఆ బుద్ధిలో ఎంతసేపు బుద్ధి మెయిన్, ఆనందము వస్తువు బింబం. ఈ బుద్ధి అనేది ఒక దర్పణం లాంటిది, దీంట్లో దాని తాలూకు రిఫ్లెక్షన్ పడాలి. ఇది ఖాయంగా ఒక చోట గోడకి కొట్టేసిన అర్థంలాగా ఉంటే దానిలో ఆనంద ప్రతిఫలనం ఉంటుంది. అప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అంటాం. కానీ నీ బుద్ధి ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూ ఆ విషయం మీద పోయి ఈ విషయం మీద పోయి అది కావాలి ఇది కావాలని చంచలంగా ఉంటే ఈ ఆనంద స్వరూపమైన నీ యొక్క ప్రతిబింబం దానిలో పడదు. పడకపోయేసరికి నేను ఆనందంగా లేను అనుకుంటాను. అని ఈ ప్రమాదం ఎవరి దగ్గర? నీ బుద్ధిలో ఉంది. నీ బుద్ధి విషయాల మీద ప్రసరించి విషయ సంచారం చేస్తూ
అది కావాలి అనే కోరికలతో లగ్నమైనప్పుడు దాని యందు ఆ బుద్ధి యందు స్వస్వరూప ఆనంద ప్రతిబింబం భాషించదు. ఎప్పుడైతే నువ్వు కోరిన వస్తువు దొరికిందనుకోండి, అప్పుడు ఆ క్షణకాలంలో అక్కడ అలాగా లగ్నం అవుతుంది. అప్పుడు అక్కడ ఆనందం ఉన్నట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్గా చూడండి, మనకి ఎప్పుడైనా ఓ కుర్రాడు చాలా దూరంగా మనకి అమెరికాకో పోయి ఉంటాడు అనుకోండి, వాడు రేపు సాయంకాలం వస్తాడు దేశానికి అంటే చాలా దీర్ఘకాలం విరహంతో బాధపడి ఉండేటువంటి తల్లిదండ్రులు మా పిల్లడు వస్తాడు రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా వాడి మీదే దృష్టి పెడతాడు. ఆ తీరా చేసి వాడు రానే వస్తాడు. ఆ క్షణం వచ్చిన తర్వాత వీళ్ళు అత్యంత ఆనందాన్ని పొందుతారు. ఆ సాయంకాలం అయిపోయింది, ఆ మర్నాడు పొద్దున్న అయిపోయింది, అక్కడే ఉంటాడు ఆ కుర్రాడు, వాడిని పట్టించుకోరు వీళ్ళు. ఈ ఆనందం ఎంతసేపు ఉంది? అయ్యో మావాడు వస్తాడు అన్నంతసేపు ఆతృతగా చూసావు, వచ్చిన వెంటనే అత్యంత ఆనందం పొందావు. ఆ 2 రోజులు పోయేసరికి ఈ ఆనందం ఎందుకు పోయిందయ్యా? కారణం ఏంటి? మనం కొత్త వస్తువు కొనుక్కున్నాం, ఓ కారు కొనుక్కున్నాం. ఆ మొదటి రోజు దాన్ని రుద్ది మొత్తం అంతా పాలిష్ చేసి దాన్ని ఎక్కడ మట్టి అంటుకోకుండా జాగ్రత్త చేసి ఎవడైనా వస్తే ఆయన కర్రస్కు నుంచి ఇంత హడావిడి చేస్తాం. 2 రోజులు అలవాటు వెళ్ళిపోయి 3వ రోజు దాని మీద మమకారం ఉందా? ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? నీ ఇల్లు కానీ, నీ వాకిలి కానీ, నీ భూమి కానీ, నీ పుత్రులు కానీ, అది వచ్చిన క్షణంలో ఉన్న ఆనందం అది కొనసాగుతూ ఉన్నప్పుడు ఉందా లేదా? కనిపించట్లా. ఆ వస్తువులు కావాలి, మొదటి క్షణంలోనే ఆ వస్తువు అండి, 2వ క్షణంలో ఆ వస్తువు కాదండి అంటావా? నీ కొడుకేగా, ఆ కొడుకు పుట్టినప్పుడు ఉండే ఆనందం, వాడు అలా పెరిగి పెద్దతూ ఉంటే అదే ఆనందం ఉందా? వాడు పెళ్లినాడు అదో ఆనందం, ఆ పెళ్లినాడు కలిగిన ఆనందం వాడు పెద్దవాడిన తర్వాత కలుగుతుందా? కలగట్లేదే. నువ్వు ఏ విషయం కావాలనుకుంటున్నావో ఆ క్షణకాలంలో నీ బుద్ధి అక్కడ కేంద్రీకృతం అవ్వడం వల్ల ఆనంద ప్రతిఫలనం అక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఆనందం అక్కడ ప్రతిఫలించిందో అక్కడ నీకు ఆనందం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఏకాగ్రత లోపించిపోతే నీకు అక్కడ ఆనందం లేదనే అనిపిస్తుంది. అంచేత కారణం ఏంటి? నీ బుద్ధి ఎక్కడ నిలకడగా ఉంటుందో అక్కడ ఆనందం ఉంది. ఎప్పుడు నీ బుద్ధి నీ ఆత్మ మీదే పెట్టుకో, ఎప్పుడు ఆనందమే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోతుంది? నువ్వు అది కావాలంటే అక్కడే ఆనందం ఉన్నట్టుగా అనిపిస్తుంది, దానికోసం వెంపర్లాడతావు. అది కాస్త మార్చిపోతే దాని ఆనందం పోతుంది, ఇంక కొత్తది కావాలి. రోజు రోజుకి కొత్త పిల్లలు కావాలంటే ఎక్కడ వస్తుంది? రాజానో నూతన ప్రియా అని ఈ ఆనందం అనేది అర్థం లేని మాట, ఈ కోరిక. కాబట్టి నీ బుద్ధి యొక్క ఏకాగ్రత లేకపోవడం వల్ల ఆ బుద్ధిలో నీ ఆనంద ప్రతిఫలనం లేదు. ఇది ప్రధానమైన కారణం. ఎక్కడ ఆనందం ప్రతిఫలిస్తుందో అక్కడ ఆనందం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆనందం నిజంగా ఎక్కడుంది అని అంటే స్వరూపానందమే ఆనందం. మనకి రాసపంచాధ్యాయులో మన వాళ్ళు భాగవతం చెప్పేటువంటి వాళ్ళందరూ చెప్పే కథ ఇదే. శ్రీకృష్ణ స్వామి ఆనంద పరిపూర్ణుడు, ఈ గోపికలతో ఆనందాన్ని అనుభవించాడు. గోపికల దగ్గర ఆనందం ఏముంది? జడం. వాళ్ళ దగ్గర ఆనందం ఎక్కడుంది? ఈయన ఇవ్వాలి ఆనందాన్ని అక్కడికి. ఈయన దగ్గర ఒక యజమాని తన దగ్గర ఉండే 10 రూపాయలు 10 మంది పిల్లలకి ఇచ్చి వాళ్ళు సరదాగా పండగ పూట చేసుకుంటారా అంటే ఒక కుర్రాడు చాక్లెట్ తెస్తే మా అబ్బాయి చాక్లెట్ ఇచ్చేయడంటాడు. వీడు ఈ డబ్బు ఎవరిది రాలి? వాడికి ఇచ్చింది నువ్వు, మళ్ళీ మా అబ్బాయి చాక్లెట్ తెచ్చేదని నువ్వు ఆనందపడిపోతున్నావంటే ఈ ఆనందం ఎక్కడిది? వాడిదా నీదా? అంటే తన ఆనందాన్ని వాళ్ళకి సంక్రమింపజేసి వాళ్ళ ద్వారా తాను ఆనందిస్తున్నాడు. ఆత్మనస్థ కామాయ సర్వం ప్రియం భవతి అనే ఉపనిషత్తుకి అర్థం ఇదే. ఆనందం నీ సొమ్ము, నీ దగ్గరే ఉంది. ఇంకెక్కడా ఏ వస్తువులోనూ ఆనందం లేదు, అన్నీ జడములే. కానీ నీ ఆనందాన్ని అక్కడ పంచిపెట్టి ఈ ఆనందం అక్కడ ఉందని అనుకుని అక్కడిలో ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఎక్కడ ఆనందం ఉందని అనుకుంటే అక్కడే ఆనందం ఉంటుంది. కొంతమందికి కొన్ని వస్తువులు అంటే ఆనందం ప్రీతి ఉంటుంది, కొంతమందికి అదే వస్తువును చూస్తే ద్వేషిస్తారు. ఆ వస్తువులో ఆనందం ఉందా లేదా? అన్నం మృత్యుం తము జీవాతుమాహు, అన్నం ప్రాణమన్నమపానమాహు. అన్నం మృత్యుస్వరూపం, మృత్యుప్రదం. అన్నమే జీవనప్రదం. అన్నం ఆనందాన్ని ఇస్తుందా ఇవ్వదా అంటే ప్రకాశ్ చెప్పు 105 టెంపరేచర్ ఉన్నవాడికి అన్నం పెడితే చచ్చూరుకుంటారా? ఆనందం ఏమిటి? వాడికి అన్నం లేకపోవడం నయం కాదు, అన్నం పెట్టడం నయం కాదు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి, అజీర్ణం చేసిన వాడికి అన్నం మానేయాలి.
అంచేత అన్నంలో ఆనందం లేదు. అది ఎవరికి ఆనందాన్ని ఇస్తుంది, ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు. వస్తువులో ఆనందం ఉంటే అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి, వస్తువులో ఆనందం లేకపోతే అందరికీ ఆనందం ఇవ్వదు. శోకరాదులకి మలమూత్రాదులు ఆహార పదార్థాలు, అలాగని మనందరం దాన్ని కావాలనుకుంటామా? అది దానిలో ఆనందం ఉందా లేదా అంటే లేకపోతే అదెందుకు ప్రవర్తిస్తుంది? ఒకవేళ ఉంటే నువ్వెందుకు ప్రవర్తించలేదు అంటే సమాధానం ఎక్కడుంది? అయితే నీ బుద్ధిని బట్టి ప్రతి వస్తువులోనూ మనం ఆనందాన్ని చూడవచ్చు. ప్రతి వస్తువులోనూ అది దుఃఖాన్ని పుట్టిస్తుంది అనే భావన చేస్తే అది దుఃఖప్రదంగానూ ఉంటుంది. అదంతా నీ బుద్ధిలో ఉన్న మొదలు తప్ప వస్తువుల్లో ఎక్కడ ఆనందం కానీ దుఃఖం కానీ లేదు. ఈ ఆనంద ప్రతిఫలనం కావాలి అంటే నీ బుద్ధికి ఏకాగ్రత సంపాదించాలి. నువ్వు ఎక్కడ ఏకాగ్రత ఉంటుంది అంటే అక్కడే నీకు ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఒకడు శుభ్రంగా అదే పనిగా తాగేసి కూర్చోవడం అలవాటు, వాడికి అక్కడే బుద్ధి స్థిరంగా ఉంటుంది, వాడికి అదే ఆనందం. వాడికి ఆకలి ఉండదు, పిల్లలతో మాట అది ఉండదు. ఎందువల్ల దాని మీద వ్యసనోపరిపాహో దుర్నివారక వ్యసనోపరిపాతానం. ఆ వ్యసనం అంటే అక్కడ ఆనందాన్ని వాడు గుర్తిస్తున్నాడు, అక్కడే ఆనందం ఉంది. అది ఇతరులకి ఇదేంట్రా అసలు ఇలా చేస్తున్నాడు అంటారు. అందుచేత గురువుగారి ఉపదేశం ఏమిటి అంటే అభినిషిత విషయలాభేతు క్షణమాత్రం బుద్ధి స్థిరీభవతి తదా బుద్ధివృత్తి అంతర్ముఖా భవతి తస్యాం అంతర్ముఖాయాం వృత్తౌ ఆత్మస్వరూపానంద ప్రతిఫలతి ఆత్మస్వరూపానంద ప్రతిబింబం అనుభవిత పుంసః విషయేభ్యో మమ ఆనందానుభవో అజాయత ఇది భ్రాంతిరుత్పద్యతే వస్తుతస్తు నైవాస్తి జడే విషయే ఆనందలేచోపి. ఇది సిద్ధాంతం. జడ ప్రపంచంలో ఆనందం ఉండదు. ఆనందము, చైతన్యము, విషయానుభవము ఇవన్నీ సంతి త్రయోధర్మా బ్రహ్మణ. ఆనందము, విషయానుభవము, చైతన్యము ఇవన్నీ బ్రహ్మధర్మాలు. జడమైన ప్రపంచంలో ఆనందం ఉండదు. జడమైన ప్రపంచంలో ఆనందం ఉంది అంటే అక్కడ బుద్ధి కేంద్రీకృతం అవ్వడం వల్ల ఆ బుద్ధి అంతర్ముఖమైతే లోపలుండే ఆనందం అక్కడ ప్రతిఫలిస్తే అక్కడ ఆనందం ఉంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మరి ఆనందోత్పత్తి విషయాధీనమైతే ఒక విషయాన్ని చూసినప్పుడు ఓ అనుభవం కలిగింది, అదే విషయాన్ని ఇంకో విషయం చూస్తే ఇంకో ఆనందం కలిగింది. అప్పుడు పాత విషయం ఒక కొత్త చీర కట్టుకున్నారండి, కొత్త పట్టు చీర కట్టుకుంది, ఆ వేళ చాలా ఆనందపడిపోయింది. ఆవిడ కొత్త చీర వస్తే 4 రోజుల వయసులకి ఇంకో కొత్త చీర చూసింది, ఈ చీర పక్కన పాడేసింది. ఏదో స్టీల్ డ్రామా నమ్మడానికో ఇంకోటో అనుకో ఇచ్చేసి కొత్త చీరలు. మరి కొత్త చీర మీద ఉన్న ఆనందం, ఈ చీర మీద నిన్న ఆనందం ఉందిగా, నిన్న ఆనందం రావడానికి కారణం ఏంటి, ఇవాళ పోవడానికి కారణం ఏంటి? ఇదే వస్తువుని నిన్న కావాలని కొత్తగా డబ్బిచ్చి కొనుక్కున్నాం, ఇవాళ దాన్నే అక్కడికి పాత వస్తువులకు అమ్మేస్తున్నాం. కారణం ఏం చెప్తాం? వస్తువులో తేడా ఉందా? లేదు. బుద్ధిలో తేడా. వస్తువు పాత పడిపోయింది అంటున్నాం, పాత పడింది అనేది కూడా నీ బుద్ధిలో ఆలోచనే. ఆ పాత వస్తువునే కొత్తవాడు ఇంకోటి కొనుక్కుని నేను కొత్తది కొనుక్కున్నానంటాడు వాడు. నువ్వు పాత సెకండ్ హ్యాండ్ కొన్నవాడు వాడు నేను కొనుక్కున్నానని ఆలోచిస్తున్నాడు. వాడు నాకు అక్కర్లేదని అమ్మేస్తున్నావు నువ్వు. అంటే తేడా ఎక్కడుంది? వస్తువులో ఉందా, నీలో ఉందా? నువ్వు దీన్ని పాత పడిపోయింది, అక్కర్లేదు, పనికిరాదు అనే ఆలోచనతో దీన్ని పారేసావు. వాడు అది కొత్తది నాకు కావాలి అనే ఉద్దేశంతో వాడు కొంటున్నాడు. అంటే ఎక్కడ తేడా? వాడి బుద్ధి అది, నీ బుద్ధిది. తేడా ఇక్కడ ఉంది కానీ వస్తువులో తేడా లేదు. జడ ప్రపంచంలో ఎప్పుడూ ఆనందం ఉండదు అనేది సిద్ధాంతం. ప్రతి బుద్ధి చాంచల్యం ఉన్నప్పుడు చంచలమైన బుద్ధిలో స్వరూపానంద ప్రతిబింబం ఉండదు. కాబట్టి బుద్ధికి ఏకాగ్రత సంపాదించడమే చాలా ప్రధానంగా పెట్టుకోవలసినటువంటి విషయం. అలా కాకుండా విషయమందే ఆనందం ఉంటే ఆ విషయం వల్ల కలిగిన ఆనందం ఆ విషయం ఉన్నంతకాలము అనువర్తించాలి. అలా అనువర్తించట్లేదు. దానికి ఇందాక మనం అనుకున్న దృష్టాంతం, కొడుకు మొట్టమొదటిలో కనపడితే వచ్చే ఆనందం తర్వాత ఆనందం ఉండదు. కారణం ఏంటి అంటే కొడుకే వాడు ఉన్నాడు కానీ వాడిని చూసినా ఆ మొట్టమొదటిసారి చూసిన ఆనందాన్ని మనం అనుభవించలేము. ఇంకేత ఏకాంతంలో బుద్ధివృత్తి యొక్క ఏకాగ్రతే చాలా ప్రధానం. రసో వయసః రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఇది ఉపనిషత్తు. రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఏమిటి రసం అంటే? రసాన్ని పొంది ఆనందం పొందుతున్నాడు. ఇది ఉపనిషత్ వాక్యానికి అర్థం.
రసాన్ని పొంది ఆనందాన్ని పొందడం ఏంటి? రసం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? అంటే రసో వై సహ పరమాత్మ రస. ఆ పరబ్రహ్మయే రసం అంటే. ఆ పరబ్రహ్మను పొంది ఆనందాన్ని పొందుతున్నాం. పరబ్రహ్మను పొందడం ఏంటండి అంటే ఆ బుద్ధి అటువైపు మరల్చడమే పొందడం అంటే. బయటగా ఉండేటువంటి బహిర్ముఖమైన బుద్ధిని అంతర్ముఖం చేసి పరమాత్మ వైపు తిప్పితే అప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. అలా కాకుండా బహిర్ముఖంగానే ఉన్నంత కాలం నీకు దుఃఖానుభవమే ఉంటుంది. కాబట్టి నిరతిశయ ఆనంద స్వరూపుడువే నువ్వు. ఈ ఆత్మ సంబంధము ఏ వస్తువు మీద ప్రతిఫలిస్తుందో ఆ వస్తువు ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటి మాట. ఎలాగండి? రాహు కనిపిస్తుందా కనిపించదండి? ఎవరైనా రాహుని చూసారా లేదా? కనపడ అదృశ్య రాహు. కానీ రాహు గృహీతేన యథా అందున ఇందున చంద్రగ్రహణం పట్టింది అనుకోండి, రాహుగ్రహ చంద్రగ్రహణం అంటారు. అప్పుడు నాకు రాహుని చూశానండి అంటారు. ఎలా కనిపించింది? చంద్రుడు కనిపిస్తాడు. రాహు కనపడ్డండి. రాహు కనపడని రాహు చంద్రుడిని పట్టుకున్నప్పుడు సగం చంద్రుడు కనపడకుండా ఉంటే రాహు కనపడ్డాడు అంటున్నాడు. రాహు కనపడడు. కానీ కనపడని రాహువే చంద్రగ్రహణ సమయంలో ఎలా కనిపించాడో అలాగే అనుభవ మాత్రాత్మ దృశ్యమైన ఆత్మ అవలోక్యతే. దృశ్య ప్రపంచం చేత ఆత్మ చూస్తా ఉంటాడు. తను చూడబడేది నిజంగా అదృశ్యమైన ఆత్మ, కనపడదు. దృశ్య ప్రపంచం కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఆత్మ యందు తాదాత్మ్యాధ్యాసన పొందితే అప్పుడు ఈ ప్రపంచాన్ని నేను చూశాను, ప్రపంచాన్ని నేను అందరినీ అనుసంధానం చేసుకున్నాను, దీనిలో ఆనందాన్ని అనుభవించాను, ఈ మాటలన్నీ వస్తాయి. కనుక ఈ సిద్ధాంతమే పరమ సిద్ధాంతం. ఇప్పుడు నీకు ఏదైనా సందేహాలు ఉంటే అడుగు అని గురువు గారు. యజ్జత్వ సందేహ నిర్వ్యలీకమేవ పృచ్ఛ. ఎక్కడ మొహమాట పడకుండా నిస్సంకోచంగా నీ సందేహాలు అడగచ్చు అని గురువు గారు మళ్ళీ ఒక ఆజ్ఞ జారీ చేశారు. పునః సుస్ఫుటమేవ త్వాం బోధయేయం ఇది గురురాహ. చాలా స్పష్టంగా నీకు తెలిసే విధంగా నీ సందేహాలు దూరం అయ్యేలాగా నేను చెప్తాను అనుకోవచ్చు. మళ్ళీ అప్పుడు ఆయన అడుగుతాడు, హే సద్గురు, విషయ సంబంధాది ఆత్మానందావభాస క్రమ అజ్ఞాని విషయే ప్రతిపాదిత భవద్భిః నా జ్ఞాని విషయే అని గెలిచిపెట్టాడు. వాడు తెలివైన వాడు, చదువుకున్నవాడు కదా. మనుషులు జ్ఞానులు అజ్ఞానులు అని రెండు రకాలు ఉంటారు. ఎవడు అజ్ఞానమో వాడి బుద్ధి ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి ఆత్మ విముఖంగా బయట ఉండేటువంటి వాటిల్లోకి చేరుతుంది. అప్పుడు వాడికి ఆనందానుభవం కలుగుతోంది అని చెప్పారు. ఇదంతా అజ్ఞాని విషయం కదండి గురువుగారు, జ్ఞాని విషయంలో మాకేం చెప్పండి అని. లోకంలో జ్ఞానులకు కూడా విషయచ్చు ఉంది కదా, వాళ్ళకి విషయ సంబంధం ఉందిగా. మరి జ్ఞానులు అంటే వాళ్ళు ఆత్మ విముఖులుగా ఉన్నారు, వాళ్ళ బుద్ధి ఆత్మకేంద్ర దూరంగా మరలిపోయింది అని అనం కదా మనం. అప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళకి సుఖాభివ్యక్తి ఎలా కలుగుతుంది అనేటువంటి ప్రశ్న చేశాడు. అంటే ఇందాక చెప్పిన దాన్ని ఒప్పుకున్నాడు, కానీ అదంతా అజ్ఞాని దశలో చేసిన మాట అండి. జ్ఞానులకి వాళ్ళ దృష్టి, వాళ్ళ బుద్ధి ఆత్మకి అభిముఖంగానే ఉంటుంది తప్ప ఆత్మ విముఖంగా ఆత్మను వదిలేసి విషయాల మీదకి పోదు కదా. మరి వాళ్ళకి కూడా విషయాభిలాష ఉంది, దాని మాట ఏంటి అని అంటే జాగ్రత్తగా వినవయ్యా. ఆత్మస్వరూప వైముఖ్యమే విషయవాంఛలకి కారణము. దానిలో ఖాయంగా మార్పే లేదు. అది జ్ఞానికైనా సరే అజ్ఞానికైనా సరే అది కామన్ ఫ్యాక్టర్, ఉందండి. కానీ మరి ఇప్పుడు మీ జ్ఞానికి ఎలా కలిగింది అని కదా నువ్వు అడిగావు. జ్ఞాని వ్యవహార కాలంలో ప్రవర్తించేటప్పుడు వాడు విస్మరణపూర్వకమేవ ప్రవర్తతే. ఆచార్య స్వాముల వారు భాష్యంలో రాస్తారు, అధిగత బ్రహ్మాత్మభావ నాసౌ యథాపూర్వం సంచరతి అని. అంటే వాడు జ్ఞానే కనుకైతే వాడు మనలాగా మామూలుగా జీవితంలో నడవడిక చూపించడు. ఒకవేళ వాడు మనలాగా చూపించాడు అంటే ఆ క్షణంలో వాడు తత్వజ్ఞానాన్ని విస్మరించాడు అని ఒప్పుకోవాలి తప్ప వాడు తత్వవేత్త మనలాగా ప్రవర్తించాడు రెండు ఒకేసారి అనే మాట మాత్రం ఒప్పుకోం. వాడు నిజమైన తత్వవేత్త అయితే వాడు మనలాగా ప్రవర్తించడు.
మనలాగా ప్రవర్తించే టైంలో వాడు ఆ తత్వాన్ని మరిచిపోయి వ్యవహార దశలో మనతో పాటు సాయిబాబాలాగా కాలక్షేపం చేసేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ డ్రైవర్గా యాక్ట్ చేశారు అంటే ఆయన జ్ఞానా కాదా? జ్ఞానం అయిన వాడే మళ్ళీ అర్జునుడికి రథసారథ్యం ఎందుకండి అని అంటే లోక సంగ్రహమే వాదు సంపత్యం కర్మకర్త వనకతి రుచిరేయురివే లోకా. నేను ఈ కర్మను వదిలేస్తే లోకం అంతా పాడైపోతుంది. లోకానుగ్రహ బుద్ధితో నేను నా స్థాయి నుంచి కిందకి దిగి నాకు అక్కలు లేకపోయినా, నేనేమీ పొందాల్సిన ప్రయోజనాలు లేకపోయినా, నేను పని చేయకపోయినా, ఎవడు అడిగేవాడు లేకపోయినా నేను పని చేస్తున్నాను అని. మానవాత్వం అవాస్తవ్యం వర్త ఏవచ కర్మణి. నేను ఈ పని చేసి సాధించాల్సిన ప్రయోజనం ఏమీ లేదు, కానీ పని మాంటల్లా పని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నారండి? ఎవడైనా అడుగుతాడా? ఎవడు అడిగే పని లేదు. నేను చేయకపోతే నన్ను అడిగేవాడేవాడు, కానీ నేను చేస్తా. ఎందుకు? ఒకవేళ నేను పని మానేస్తే అప్పుడు యథా గురుజనం మానేస్తే శిష్యులందరూ ఆయన్ని అనుసరించి వాళ్ళందరూ మానేసినట్టుగా. మీకు ఒక అది చెప్పేవారు, పూర్వం ఏదో పెద్ద ఆయన అప్పజీశ్వర గారు లాంటి వారు పెద్ద విద్వాంసులు కాశీ నగరానికి వెళ్ళారట. ఆయన అర్ఘ్య ప్రదానం చేసేటప్పుడు ఆయన గోచి ఊడిపోయినది వెనకాల. ఆయన అది చూసుకోకుండా గోచి లేకుండా అర్ఘ్య ప్రదానం చేశారు. పక్కన 1000 మంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళందరూ కావాలని గోచిని విడదీసేసి వీళ్ళు కూడా అర్ఘ్య ప్రదానం చేశారు. ఏ అంటే గురువు గారు అలా చేస్తున్నారు, అలాగే చేయాలేమో అనుకున్నాం అన్నారు. గురువు గారు అలా చేస్తున్నారు, అదే ధర్మమేమో అని చెప్పి మేమందరం కావాలని గోచీలు విడదీసేసుకుని చేస్తాము అని అంటే ఏం మాట ఇది? అంచేత పెద్దవాళ్ళు ఏం చేస్తారో దాన్ని అనుసరిస్తారు లోకం అంతా. కాబట్టి వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోసం కాకపోయినా లోకం కోసమైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తప్పుడు దారి పట్టడం వల్ల మన సంస్కృతికి ఈ భ్రష్టత ఏర్పడింది. చెప్పాల్సిన స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇతరులకి మార్గదర్శకత్వాన్ని వహించవలసిన వాళ్ళు అపమార్గాల్లో ఉండటం వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి వైముఖ్యం లేదా దీని మీద శ్రద్ధ లేకపోవడం, దీన్ని ఆరోపించడం, దీని మీద విమర్శ చేయడం, ఇలాంటి వాటి అన్నిటికీ కావచ్చు. వాళ్ళు ఆచార్యులు ఎలాంటి వాళ్ళు అంటే ఒకడు మనల్ని అడగకూడదు, అడిగే విధంగా మనం ప్రవర్తించకూడదు అనేటువంటి స్థితిలో ఉంటారు. అలా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ నిజమైన స్థితిలోంచి ఓ మెట్టు దిగి మాట్లాడుతున్నారు. వాళ్ళు వ్యవహార కాలంలోకి వచ్చేసరికి తత్వవేత్తలు కూడా వ్యవహార కాలంలో మనలాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా మనలాగే దుఃఖానుభవాన్ని పొందినట్టుగా అభినయం చేస్తారు. అయితే వాళ్ళకి మనకి తేడా ఏంటి అని అంటే విషయ ప్రవృత్తి కాలంలో అజ్ఞవదాస్తే మాట చాలా అందం. అజ్ఞులు కాదు వాళ్ళు, అజ్ఞులు లాగా ఉంటారు. గీతా భాష్య ప్రాథమిక గ్రంథంలో శంకరాచార్యుల వారు మాట రాస్తారు. జన్మరహితుడైనటువంటి వాసుదేవుడు పుట్టుక లేనివాడైనా, తల్లిదండ్రులు లేనివాడైనా దేవకీనందనుడుగా పుట్టినట్టుగా అభివ్యక్తం అయ్యారు. ఏమిటి? దేహవానివ జాత ఇవ లక్ష్యతే. వాడు పుట్టినట్టు, వాడి శరీరాన్ని పొందినట్టు మనకి వ్యక్తపరిచారు. వసుదేవుడు వసుదేవాదంశత కృష్ణ సంభూవాన్. వసుదేవాత్మజుడు వాసుదేవుడిగా పుట్టారు శ్రీకృష్ణ స్వామి. పుట్టడమేంటండి? సనాతనుడైన పరమాత్మే పూర్ణ పురుషుడు. ఆయనకు పుట్టుకేంటి? పుట్టుకేంటంటే మన కోసం పుట్టినట్టుగా ఒక లీల, లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రం. అంచేత వారు విషయానుభవం పొందారు, వారు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు చేశారు అని అంటే వారు కూడా అజ్ఞులు లాగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు జ్ఞాని యొక్క చిత్తం సదా ఆత్మాకారమే ఉంటుందనుకోండి, అప్పుడు జీవనాది నిమిత్తమైన భోజన వ్యవహారాదులు కూడా ఉండవు. లౌకికమైన జీవన వ్యవహారాదులు సాంయాత్రికం అంటారు. ఈ జీవయాత్ర సాగించడానికి సంబంధించినటువంటి లోక వ్యవహారమైన కృత్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ చేస్తున్న వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఆయన అర్జునులాగే ఉన్నాడు, మనము అర్జునులే కదండి. తేడా ఏంటి అని అంటే ఆయన వశీకృతమాయుడు, మనం మాయావశం వదలం. ఇది తేడా. మనం మాయకి లోబడి మాయకి ఆడించినట్టుగా ఆడతాం. ఆయన చెప్పు చేతల్లో మాయ అట్టే పెట్టుకుని ఆయన స్వేచ్ఛగా ఆయన పుట్టినట్టుగా మేస్తాం. పుట్టుక ఆయనకి ఉంది, మనకి ఉంది. ఆయనకి అవతార సమాప్తి ఉంది, మనకి మరణం ఉంది. కానీ మన మరణం మన చేతిలో లేదు. మనం ఎలా పుట్టాలో ఎప్పుడు పుట్టాలో తెలియదు. ఎప్పుడు ఈ జీవితాన్ని వదిలేయాలో మన చేతిలో లేదు.
కానీ ఆయన అవతార సమాప్తి, ఆయన దేహధారణం, ఎలాంటి దేహాన్ని ధరించడము, ఎంతవరకు ధరించడం అనేది అంతా ఆయన చేతిలో ఉంది. అది వశీకృతమాయ పరమాత్మ. అవతారాదులన్నీ జన్మ కర్మచమే దివ్యం అని, జన్మ కర్మ అవన్నీ కూడా దివ్యములై ఉంటాయి వాళ్ళవి, జ్ఞానులవి. మనకి లౌకికమైనటువంటి మామూలు వ్యవహారంలో ఉంటాయి. పనులు చేయడం ఇద్దరికి ఒకలాగే ఉంటుంది. ఆయన అన్నం తిన్నాడండి, మేము అన్నం తిన్నామండి అని. ఆయన నేను తింటున్నాను అనే అభిమానంతో తిండు. ఆయన తినడం కోసం బతకడు, బతకడం కోసం తింటాడు. మనం తినడం కోసమే బతుకుతాం. ఆ తేడాలు ఉంటాయి ఆయనకి మనకి. అజ్ఞుల లాగా సంచరించే జ్ఞానులకి చిన్న తేడా ఉంది. కాబట్టి ఆత్మవిముఖమైన బుద్ధి ఇద్దరికీ సమానమే. అజ్ఞుడి యొక్క బుద్ధి ఎప్పుడూ ఆత్మవిముఖమే అవుతుంది. జ్ఞాని యొక్క బుద్ధి ఆయన అనుసారంగా, ఆయన ఆలోచన మేరకు ఒకప్పుడు విషయాభిముఖంగా ఉంటుంది, వెంటనే జ్ఞానంలో వెళ్ళిపోతారు. ఒకప్పుడు సమాధి, మళ్ళీ కాసేపు తెలివిగా వస్తారు, లోక వ్యవహారం చక్కబెడతారు, మళ్ళీ సమాధి నిష్ఠులు అయిపోతారు. మనం అజ్ఞానంలో ఎప్పుడు సమాధిపోయి ఆ ప్రసక్తే లేదు. సమాధి నిష్ఠుడు అనే మాట లేదు మనకి. రామకృష్ణ పరమహంసలు కానీ, వివేకానంద స్వామి వారు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉపదేశాలు చేస్తే వాళ్ళు ఎప్పుడూ విషయాభిముఖంగా లేరు. ఒకప్పుడు సమాధి నిష్ఠులై ఆత్మానందాన్ని పొందుతారు, ఒకప్పుడు లోక వ్యవహారాన్ని చక్కబెడుతూ ఉంటారు. లోక వ్యవహారం చక్కబెట్టేటప్పుడు మనలాగా వాళ్ళు కూడా నటిస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడూ మనలాగే కింద స్థాయిలో ఉండరు అనేది తేడా చూపించారు. అంచేత ఏం చేయాలి అంటే బ్రహ్మవేత్త తదాభాస ఏవ ఇది విజానాతి బ్రహ్మవిత్. విషయ సంపర్కం వల్ల ఆనందం కలుగుతుంది అనే మాట ఇద్దరికి అనిపిస్తోంది. కానీ ఇది ఆనందము యొక్క ఆభాసము, ఇదే ఆనందము అనుకోవడానికి మనం అదే ఆనందము అని భ్రమపడతాం. మనం పక్కన చిన్న తేడా. జ్ఞాని అయితే ఇది ఆనంద ఆభాసము, ఆనందం స్వరూపానందం ఒకటే. ఇక్కడ ఆనందం లాగా అనిపిస్తుంది ఆయనకి. మనం ఇదే ఆనందము, ఎందుకంటే వేరే ఆనందం లేదు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అది అజ్ఞులకి, వ్యవహార కాలంలో ఉన్న జ్ఞానులకి తేడానైనా అని అడిగాడు. పరమార్థతస్తు జ్ఞాని అజ్ఞాని చేత్యుభయోరపి స్వరూపం ఆనంద ఏవా. అజ్ఞస్య విషయే ఆనంద ప్రతీతి భ్రాంతిరేవా. ఇది తేడా. ఇద్దరు జ్ఞానం గలవాడు, జ్ఞానం లేనివాడు ఇద్దరూ కూడా ఆనంద రూపులే. కానీ జ్ఞానికి ఎప్పుడూ ఆనంద రూపం ఉందనే మాట తెలుస్తుంది. అజ్ఞుల విషయంలో ఈ ఆనందం ఉంది అనేది భ్రాంతి రూపంగా, ఏదో పువ్వుల్లో ఆనందం ఉంది, పాటల్లో ఆనందం ఉంది, శబ్దస్పర్శ రూపరస గంధాది రూప విషయాల్లో ఆనందం ఉంది, భోజనంలో ఆనందం ఉంది, కాంతా సమ్మేళనంలో ఆనందం ఉంది, రకరకాల భ్రాంతులు కలుగుతాయి. ఇవి వాస్తవాలు కాదు. అసలు ఆనందం గురించి మీరు అడిగారు కానీ దుఃఖం మాట ఏం చెప్పండి అని. పరమానంద రూపుణ్ణి అన్నావు బాగానే ఉంది. మరి ఈ దుఃఖం పోవడం ఎలాగా? జన్మ మరణ సంసార రూపమైన దుఃఖం నాకు ఉంది కదా, దీన్ని పోగొట్టుకోవడం ఎలాగా? దుఃఖం నీకెక్కడుందా? దుఃఖం లేదన్నాడు ఆయన. అసలు దుఃఖం లేదు నీకు, నువ్వు దుఃఖం ఉంది అనుకుంటున్నావు అంతే, అంతేగాని దుఃఖం నీకు లేదు. అయితే మరి ఈ దుఃఖం ఎవరికండి? సంసారం ఎవరికీ లేదు కదా అని అంటే, సంశయ నివృత్తి కలిగే మార్గం నేను చెప్తాను వినవయ్యా అని. నువ్వు ఈ దుఃఖం ఎక్కడ కలుగుతోంది? సంసారంలో, అంటే జగత్తులో. ఈ జగత్తు అనేది అసలు వాస్తవమా కాదా చూడు. జగత్తు భ్రాంతి, జగత్తు మిథ్యాభూతము అంటే జగత్తులో దుఃఖం ఎలా వస్తుంది నీకు? వస్తువే అబద్ధం. ఈ వస్తువులో దుఃఖం ఎలాగా? ఎంత? జగత్తు అత్యంత నాశం అనేటువంటిది ఎప్పుడూ లేదు కనుక జగత్తుకి ఎప్పుడూ మిథ్యాత్వనే చెబుతున్నాం కాబట్టి అక్కడ దుఃఖము అనేది ఎప్పుడూ లేనే లేదు. మరి లేని సంసారం ఎలాగా కనిపిస్తోందండి, ఎలా మా అనుభవంలో ఉంది అని అడిగావు బాగానే ఉంది. అత్యంతము లేని వస్తువు ఎప్పుడూ కనపడదు కదా. ఎలాగా అంటే వంధ్యాసురుడు, గొడ్రాలి కొడుకు ఎవరికి కనిపిస్తాడు? గగనారవిందం, ఆకాశంలో అరవిందం ఉంటుంది, ఎవరికి కనిపిస్తుంది? అలాగే సంసారం కూడా ఎప్పుడూ లేనిదైతే ఎవరికి ఎలా కనిపిస్తుందండి? ఎప్పుడూ కనపడదు కదా అని అంటే సంసార ప్రతీతికి మిథ్య. ఇది వేదాంత సిద్ధాంతంలో చాలా ప్రధానమైనటువంటి విషయం. విశ్వమిథ్యాత్మ నిర్ణయం. ఇది అద్వైత సిద్ధి అనేది విశ్వమిథ్యాత్వ నిశ్చయపూర్వకంగా కలగాలి. ప్రపంచం మిథ్య అంటే కానీ బ్రహ్మ ఒకటే అనే మాట తేలదు. వీళ్ళందరూ అబద్ధం అంటే నేను ఒక్కడిని నిజమని నేను తేలుతుంది. వీళ్ళందరూ ఉన్నారంటే నేను ఒక్కడిని ఎలా అవుతాను? వాళ్ళందరితోనూ కలిపి నేను.
90 మంది కలిపి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారండి అన్నారు. అంటే అందరూ ఐకమత్యం వచ్చారా అని. అది కాదయ్యా, అది 91వ మతం అవుతుంది కానీ 90 మందికి ఐకమత్యం కాదు. అది ఎవరి మట్టికి వాడు విడివిడిగా అనుకున్నారు, 90 మంది కలిసి ఇంకోటి అనుకున్నారు, అది 91వ అవుతుంది. అనవసరమే కానీ ఐకమత్యం రానే రాదు. భేదం ఉంది అంటే ఐకమత్యం రాదు. రెండోది లేదు అంటేనే ఐకమత్యం. రెండున్నాయి, ఈ ఇద్దరు ఒక మాటకు వచ్చారండి, ఇద్దరు ఒక మాటకు వచ్చారంటే అది 3వ మాట అవుతుంది. ఇద్దరు మాట కాకుండా 3వ మాట అవుతుంది. ముగ్గురు ఒక మాట వస్తే 4వ మాట అవుతుంది. ఇలా చొప్పున అనవసరంగా పెరుగుతుందే తప్ప భేదగణితమైన ఏకత్వాన్ని ఎప్పుడూ చెప్పలేము. భేదం ఎప్పుడుందో అప్పుడంతా ద్వైతమే ఉంటుంది. మనకి అద్వైత సిద్ధాంతంలో అసలు లేని సంసారం ఎలాగ భాషిస్తోంది అని అంటే అది మిథ్యాభూతము అంటాం. మిథ్య అంటే ఏంటి అని అంటే లేని వస్తువు ఉన్నట్టుగా భాషించడం. తతస్సు తద్బుద్ధిరిత్యవోచామ అని భాష్యకారులను వచనం. అది కాని దాన్ని అది అనుకోవడం, అక్కడ లేని దాన్ని ఉంది అనుకోవడం, అది భ్రాంతి. దాన్ని మిథ్య అని పిలుస్తారు. కాలత్రయంలోనూ లేకపోయినా ప్రత్యేగాత్మే బ్రహ్మ అని అనుకున్నా ఈ ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ మనకి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఎలాగా? స్వప్నంలో లేని పదార్థాలు నీకు ఉన్నట్టుగా. ఉదాహరణ స్వప్నం, సుషుప్తిలో ఆనందం, స్వప్న పదార్థాలు మిథ్య. విశ్వనిత్యాత్మ నిర్ణయానికి స్వప్నం ప్రధాన దృష్టాంతం. కళలో కనిపించే పదార్థాలన్నీ నిజంగా లేకపోయినా ఉన్నట్టుగా నీకు ఎలా అనిపించాయో ఆ కళ ఉన్నంత కాలం, కళ పోయిన తర్వాత ఆ పదార్థాలు లేవనే నిశ్చయం నీకు ఎలా కలిగిందో అదే రీతిలో సర్వ ప్రపంచము ఇది పెద్దలాంగా చాలా కాలం సుదీర్ఘమైనటువంటి స్వప్నం అన్నమాట. అప్పుడు కళ అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తుంది. కానీ ఈ ప్రపంచం జీవయాత్ర సంసారం అనేటువంటి స్వప్నం ఇది పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు ఉంటుంది. ఈ విషయాలన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. దీనిలోంచి బయటపడి ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత అయ్యో ఎంత పొరపాటు పడ్డానండి, ఎంత సుదీర్ఘమైన బ్రాంచెస్నా, అంతా అబద్ధమే, ఎన్ని రకాల కళలు వచ్చాయో, ఎన్ని జన్మలు ఎత్తానో, నేను ఏమిటో చేశాంట చూశాంట, ఏముంది వాళ్ళు ఎవరు లేరు. శంకరాచార్యుల వారిని చరిత్ర చెబుతూ తన తల్లి చాలా దుఃఖాన్ని వ్యక్తం చేస్తుంది స్వామి సన్యాసం పుచ్చుకుంటాను అంటే. ఆయన అంటాడు, అమ్మా నా మీద నువ్వు ఇంత వాత్సల్యం చూపిస్తున్నావు అయితే ఎన్ని జన్మల్లో ఎంతమంది పిల్లల్ని కని ఉంటావు, ఎన్నో మందిని వివాహం చేసుకున్నావు, కతివా వసు రభుంజి కతివా సుతాన లాలితా, వాళ్ళందరినీ ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నావా, వాళ్ళు పోయారని ఇప్పుడు బాధపడుతున్నావా, ఎందుకమ్మా ఇదంతా భవబంధక్కలు పాంథ సంగమహాన్. ఈ దుఃఖం ఎంతకాలం ఉంటుంది? ఈ జన్మలో నువ్వు తల్లి నేను కొడుకు, గత జన్మలో నువ్వెవరో నేనెవరో, నేను లేని బాధ నీకు లేదు, నువ్వు లేవని బాధ నాకు లేదు, తర్వాత జన్మలో ఇది రాదు. ఈ తాత్కాలికమైన ఈ దుఃఖం ఎందుకమ్మా నీకు అని చిన్న పిల్లాడు 5-6 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి బాలశంకరుడు తల్లికి ఉపదేశం చేస్తాడు. అంటే ఇదంతా తాత్కాలికమైన అనుభవం, అది బుద్ధి యొక్క పరిణామం అంతే తప్ప నిజమైనటువంటి దుఃఖమేమీ లేదు. ఇక్కడ ఖ్యాతివాదాలు అనే పేరుతోటి అఖ్యాతి, ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యథాఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి, రకరకాలైన శాస్త్రీయమైన సిద్ధాంతాలు, చాలా గొడవలు. అవన్నీ చెప్తే నాకు కష్టం నీకు కష్టం. బౌద్ధుల మతం ఒకటి, సాంఖ్యుల మతం ఒకటి, తార్కికుల మతం ఒకటి, పూర్వమీమాంసాకారుల మతం ఒకటి, అనిర్వచనీయ ఖ్యాతివాదులు వేదాంత సిద్ధాంతం ఒకటి. వీటిని అన్నిటినీ కూడా ఉత్పాదన చేసి గ్రంథంలో చాలా శాస్త్రీయంగా సంసార మిథ్యాత్వం నిరూపించారు. ఏదైనా కావాలి అంటే 2 మాటలు రేపు పొద్దున అనుకుందాం. ఇక్కడతోటి ప్రస్తుతానికి ఆపి ఖ్యాతి సమీక్ష రేపు చూద్దాం. ఖ్యాతి అంటే అనిపించడం అన్నది, ఆత్మఖ్యాతి అంటే తన ఉన్న బుద్ధే ఈ రకంగా అనిపిస్తోంది, లేని వస్తువు అనిపిస్తోంది, ఉన్నది మరో రకంగా అనిపిస్తోంది, అనిర్వచనీయమైన వస్తువు అనిపిస్తోంది అని అనేక రకాలుగా భ్రాంతిని ఉపవాదన చేస్తారు. సిద్ధాంత గ్రంథాలు చాలా కష్టంగా ఉంటాయి. వాటిని ఏదో చూద్దాం రేపు. అది అంతా నేను బాగా విడదలిచి చెప్పగలననే ధైర్యం నాకు లేదు, మీకు అంత తెలుస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. సంకేతిది అన్యత్ర అన్యధర్మావభాసం ఇచ్చంది సర్వథాతు అసద్బుద్ధి అనేటువంటి మాట తప్పదు అని ఆచార్య స్వాముల వారు జిజ్ఞాస భాష్య అభ్యాస భాష్యంలో చాలా విస్తృతంగా రాస్తారు.
పద్మపాదాచార్యుల వారు పంచపాదికా గ్రంథం అన్ని భామతీ ప్రస్థానంలో వాచస్పతి మిశ్రులు చాలా లోతైన విషయాలు అది తేలిగ్గానే చెప్పాడు ఆయన. వీలైనంత తేలిగ్గా మనం అనుకుందాం. ఒకసారి వింటే శృతం హరతి పాపాని. అది విశ్వం విద్య, ప్రపంచం విద్య అనడానికి యుక్తులేమిటి, ద్వైత బాధక యుక్తులేంటి, అద్వైత సాధక యుక్తులేమిటి, అదే రేపు పరిశీలించాం. అద్వైతాన్ని సాధించడానికి ప్రమాణాలు ఏంటి, ద్వైతం తప్పు అనడానికి ప్రమాణాలు ఏమిటి, ఆ రెండు చూస్తే ప్రపంచం మిథ్య అని బ్రహ్మసత్యం అనేది తేలుతుంది. అది వేదాంతానికి గుండెకాయలాంటి ఘట్టం. అది రేపు గురుకటాక్షం ఉంటే రేపు చూద్దాం. హరయే నమః. శ్రీకృష్ణ.